ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ దండవత్ ప్రణామాలు ప్రణామాలు. మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండత్ ప్రణామ మాతాజీ. హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఈ రోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఇంకా అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు కీర్తన చేసుకున్నప్పుడు స్టార్ట్ చేద్దామండి. జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन व्रज जन रंजन, यमुन तीरावनचारी, यमुन तीरावनचारी. जय राधा माधवा कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनंदन व्रज जन रंजन, यमुन तीरावनचारी. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय राधा माधव राधे, जय राधा गोपीनाथ गोपीनाथ राधे, जय राधा गोपाल गोपाल राधे, जय जगन्नाथ जय बलदेवा सुभद्रा माई, जय सुदर्शना नित्य गौर हरि बोल हरि बोल.
हरि बोल निताय गौर हरि बोल। जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद। जय जय प्रभुपाद। जय जय गुरुदेव गुरुदेव गुरुदेव। जय जय गुरुदेव। श्री श्री राधा गोपीनाथ की जय। जगन्नाथ बलदेव सुब्रमण्या की जय। जगत कृष्ण प्रभुपाद की जय। पवन जगताप स्वामी महाराज की जय। హరే కృష్ణ అండి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4th canto 29th చాప్టర్ 69th శ్లోక నుండి 82 శ్లోక వరకు చూద్దామండి. 69 నుంచి 82, 4వ స్కందం 29వ అధ్యాయం. అయితే శ్లోక చదువుతాను. అరవై తొమ్మిది. సత్వైకనిష్టే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం ఉపరాజ్య ఉపరజ్యావభాసతే. హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. జి లక్ష్మీ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. చాప్టర్ చూసిపోయింది. ఎన్నో చాప్టర్ అన్నారు మాతాజీ? ఒక్క నిమిషం అండి. 29 మాతాజీ. 29లో శ్లోకం అండి. ఓకే మాతాజీ, చదువుతున్నానండి. 29వ చాప్టర్ శ్లోకం అండి. 69 అండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ఏ మానసిక స్థితి ఎందైతే భక్తుడు అచ్చము భగవంతుని వలనే దృశ్యమాన జగత్తును గాంచగలుగునో ఆ స్థితి అందు దేవదేవునితో నిరంతర సాంగత్యమును నెరపుటయే కృష్ణ భక్తి భావన అనబడును. అట్టి దర్శనము ఎల్లప్పుడూ సాధ్యపడదు, కానీ పూర్ణచంద్రుని సమక్షమున గోచరించడి రాహువు వలె అది ప్రతీతమగుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనం ముందు శ్లోకాల్లో 58, 59 శ్లోకాల్లో ఇదంతా ప్రాచీన బర్హికి తర్వాత నారదునికి జరుగుతున్న డిస్కషన్ కదండి. అయితే ప్రాచీన బర్హి 58, 59 శ్లోకాల్లో క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే, మనం ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలని నెక్స్ట్ జన్మలో మనం అనుభవిస్తున్నాము అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. దానికి నారదముని చెప్పడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఇంకా 60 నుంచి 79వ శ్లోకం వరకు నారదుని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా మనం ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాము అనే దానికి. అయితే మనం ముందు క్లాస్ లో అంటే మనం ముందు క్లాస్ లో 68 శ్లోకాల వరకు చూసాం అనమాట. అక్కడంతా ఏం చెప్పారు భగవంతుడు, మైండ్ ఎలాంటి రోల్ ని ప్లే చేస్తుంది, మన ఆత్మని అంటే మనం ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలని వేరే జన్మలో అనుభవిస్తున్నాము అని అంటే ఆ ఈ రికార్డింగ్ అంతా డేటా మొత్తం ఎవరో ఒకరి దగ్గర ఉండాలి కదండి. ఆ డేటా ఎవరి దగ్గర ఉంటుంది అంటే మన సూక్ష్మ శరీరంలో డేటా అంతా రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఆ రికార్డ్ అయిన డేటాని అయితే మైండ్ లో మొత్తం అంతా డేటా అంతా స్టోర్ ఉంటుంది. మన సూక్ష్మ శరీరంలో ఉన్న మైండ్ లో మొత్తం డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. అది ఒక స్టోర్ హౌస్ లాంటిదని. తర్వాత కొన్నేమో మనం ఈ కర్మ ఫలితాల రూపంలో మనం వేరే రకరకాల బాడీలు తీసుకుని ఆ సూక్ష్మ శరీరం రకరకాల స్థూల శరీరాలని తీసుకొని ఎన్నో ఎన్నో అనుభవాలని పొందుతుంది. తర్వాత ఎన్నో కోరికల్ని తీర్చుకుంటుంది. ఇలా రకరకాలుగా చూసాం. అంతేకాకుండా ఇంకా కొన్ని కొన్ని శ్లోకాలు ఏంటంటే మనకి డ్రీమ్స్ గురించి కూడా చెప్పారనమాట. ఎందుకు మనకి కళలు వస్తూ ఉంటాయి, ఆ కళల్లో ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటివి చూస్తాము. కొన్ని కళలేమో మనకి అంటే ఎప్పుడో మన చిన్నప్పుడు జరిగిన కొన్ని కళల రూపంలో అవన్నీ మళ్ళీ మనకి గుర్తులన్నీ ఉండిపోతాయి కదా. మైండ్ స్టోర్ హౌస్ అంటే అందులో ఏమేమి స్టోర్ అయి ఉంటాయంటే మనకు పూర్వ జ్ఞాపకాలు స్టోర్ అయి ఉంటాయి, మనకి ఏదైనా ఆలోచనలు ఉన్నాయంటే అలాంటివి స్టోర్ అయి ఉంటాయి, మన కోరికలు అవన్నీ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట మైండ్ లో. చిన్నప్పుడు మనం ఏదో కొన్ని కొన్ని అచీవ్ చేసి ఉంటాము, లేకపోతే ఎవరి మీదైనా మనకు కొన్ని ఇంప్రెషన్స్ ఉండి ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా మనకి కళల రూపంలో వస్తాయి అన్నమాట. అయితే ఈ కళల రూపంలో వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు మన ఆ కళల్లో అవి నిజం అనుకుంటాము. తర్వాత ఎలాంటి కళలు వస్తాయి అని అంటే ఇంకా కొన్ని కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. నారదముని చెప్పారు ఎలాంటి కళలు అంటే కొంతమందికి పగలే చుక్కలు కనిపిస్తాయి. తర్వాత ఇంకా ఏంటంటే
కొండ మీద సముద్రం ఉండడము అవన్నీ ఇంపాసిబుల్ అన్నమాట. పగలు చుక్కలు కనిపించవు జనరల్ గా అయితే, కానీ మనకు కల్లో కనిపిస్తాయి. అంటే మనకి ఏదో ఒక మూల అలాగా వస్తే బాగుండను, ఏదో మనకు కొన్ని కోరికలు ఉంటాయి, అలాంటివన్నీ కూడా కళల రూపంలో వస్తాయని విన్నాము. తర్వాత మనం కొన్ని వేరు వేరు ఇంప్రెషన్స్ అన్ని కలిసిపోయి అన్ని మిక్స్ అయిపోయి కళల రూపంలో వస్తూ ఉంటాయి. మనం విడిగా బంగారం చూస్తాం, విడిగా కొండల్ని చూస్తాము, కానీ ఏమవుతుందంటే మనకి బంగారు కొండ కళ్ళలో కనిపించవచ్చు. ఇలా రకరకాలు అన్నమాట. ఏది చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, లేకపోతే ఒక్కొక్కసారి మనం ఏదో అడ్వెంచర్స్ చేస్తున్నట్టు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడో మనకి ఆ సూక్ష్మ శరీరంలో మనకి కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలు అవన్నీ కూడా మనకి ఈ కళల రూపంలో వస్తూ ఉంటాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ ఈ 69లో మరి ఇవన్నిటిని బ్రేక్ చేయాలి. ఈ ఆ, ఈ మైండ్ అన్ని స్టోర్ హౌస్ లాగా యాక్ట్ చేస్తుంది కదా. ఈ స్టోర్ హౌస్ లో ఉన్నవన్నీ మనకి దేనికైనా పనికొస్తున్నాయా అంటే, అంటే అన్ని అనవసరమైన విషయాలే మనం స్టోర్ చేసుకుంటున్నాం. లైక్ ఎలాంటివి? భౌతికపరమైన కోరికలు, ఏవేవో ఆలోచనలు, వేరే వాళ్ళ గురించి చెడ్డ ఆలోచనలు అవ్వచ్చు, కొన్ని మంచి ఆలోచనలు అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇలా స్టోర్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ వేరే బాడీ తీసుకుంటాం, మళ్ళీ ఏవో యాక్టివిటీస్ చేస్తాం, మళ్ళీ మైండ్ లో కొన్ని ఇంప్రెషన్స్ అన్ని స్టోర్ అయిపోతాయి. మళ్ళీ మనకి దానివల్ల మనకి కొన్ని కోరికలు, తీరని కోరికలు ఉండిపోతాయి. మళ్ళీ వాటి వల్ల మళ్ళీ మనం వేరే జన్మ ఇలా తిరుగుతూనే ఉంటాం అన్నమాట. అందుకే దానికి సొల్యూషన్ కూడా నారదముని 69 శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏంటంటే ఈ మైండ్ అంతా క్లియర్ అయిపోయి, ఆ మైండ్ లో ఉన్న ఆలోచనలు, ఆ థాట్స్, తర్వాత భౌతికపరమైన కోరికలు, ఇవన్నీ క్లియర్ అయిపోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఆ, ఈ సోల్ ఇలాగా ఆత్మ అనేది రకరకాల దేహాలు తీసుకుని ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే ఏం చేయాలి అనేది ఆ నారదముని 69 శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు అంటే మనం భక్తియుత సేవ అనేది చేయాలి. కృష్ణ చైతన్య మార్గంలో ఆ, ఉంటే ఎవరైతే ఒకే ఒక్క మార్గం ఉందన్నమాట. ఇవన్నిటిని బ్రేక్ చేసుకొని పర్మనెంట్ గా మనం భగవంతుడి దగ్గరే ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గము, అదేంటంటే భక్తి చేయడం అన్నమాట. భక్తి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన మనస్సులో ఎప్పటి నుంచో ఉండిపోయిన ఆ స్టోర్ హౌస్ లాగా అన్ని చెత్త అంతా వేసుకొని అన్ని నింపుకొని ఉన్నాం కదా, అదంతా క్లియర్ అవుతుంది అనమాట. అన్ని క్లియర్ అయ్యి ఎప్పుడైతే మనకి ఆ భౌతిక పరమైన కోరికలన్నీ జీరో అయిపోతాయో, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు భగవంతుడు మనకి ప్రకటితం అవుతాడనమాట. భగవంతుడు మనకి ప్రకటితం అయ్యి ఆమ్, మనలో ఉండే అంటే భక్తియుత సేవ చేయడం వల్ల అయితే ఇప్పుడు క్లియర్ అయిపోతున్నాయి. మనం సేవ చేస్తున్నాం, బాగానే ఉన్నాయి, క్లియర్ అయిపోతున్నాయి. మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, మళ్ళీ యాడ్ అవుతాయేమో. ఎలాగైతే మనకి ఆ కోరికలు తీరిపోయిన తర్వాత మనకి వేరే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ సూక్ష్మ శరీరం వేరే బాడీలోకి వెళ్తుంది, మళ్ళీ ఏవో కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది, మళ్ళీ మనకి వేరే బాడీ వస్తుందని చెప్తున్నాం కదా. అలాగే ఈ కృష్ణ చైతన్య మార్గంలో కూడా మనకి ఏమైనా రకరకాల దేహాలు వస్తాయా అంటే రావు. ఎందుకంటే మన మనసులో అవన్నీ కూడా భగవంతుడి సేవ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు, భగవంతుడికి ఇంకా ఎలా సేవ చేయాలి, ఎలా మనం భగవంతుడిని సంతృప్తి పరచాలి, ఇంతవరకు ఏంటి మన ఇంద్రియ తృప్తి కోసం మనం చూసుకున్నాం. ఇక్కడి నుంచి అంటే ఎప్పుడైతే మనం భక్తి స్టార్ట్ చేస్తామో, భక్తుడు ఎలా ఆలోచిస్తారంటే ఎలాగా నేను భగవంతుడికి ఎలా సేవ చేయాలి, ఎలా భగవంతుడికి సేవ చేసి ఆ భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు అవన్నీ నింపుకుంటూ ఉంటాం అనమాట మన మనసులో. ఇంకా అంటే భౌతికపరమైన కోరికలు కాకుండా కృష్ణ చైతన్యానికి సంబంధించిన కోరికలు అనమాట. అందరినీ చూసి చక్కగా అందరూ భగవంతుడికి భక్తి చేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి, ఇలాంటి కోరికలు మనకి మన మనసులో పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎలాగైతే ఆ, మనకి ప్రభుపాదుల వారికి ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, ఎక్కువ ఒకే దగ్గర ఒక పెద్ద కాటన్ అదే దూది పోగు ఉందనుకోండి, దాని ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించినంత మాత్రానే అంత పెద్ద దూది పోగు కూడా మొత్తం బూడిదైపోతుంది కదా. అలాగే ఏంటంటే ఎన్నో జన్మల్లో మన మనసులో ఉండే అనవసరమైన ఆలోచనలు, కోరికలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. క్లియర్ అయిపోతే ఏమవుతుంది, మనకి యాంగ్జైటీ అనేది ఉండదు అనమాట. ఆందోళన చెందకుండా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో ఉండగలుగుతాం అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆమ్, ఇంకా మనం 70వ శ్లోకం తీసుకుంటే, ఈ 70 శ్లోకంలో ఇది చూద్దాం. నెక్స్ట్ ఇంకా కొన్ని శ్లోకాల వరకు ఆమ్, నారద ముని వీటి గురించి చెప్తున్నారు అనమాట. 70వ శ్లోకం
నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధిమనో అక్షార్థ గుణవ్యూహో హి అనాదిమాన్. మాతాజీ ట్రాన్స్లేషన్ ఇది హరే కృష్ణ మాత చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ దండోత్ప్రణం. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములతో కూడినట్టి సూక్ష్మ శరీరము మరియు గుణ పరిణామము ఉన్నంత వరకు విద్యాహంకార భావన దాని లక్ష్యమగు స్థూల దేహము నిలిచియుండును. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి ఆ ఈ మైండ్ ఇంటెలిజెన్స్, ఫాల్సిగో, ఈ మూడు మనకి క్లియర్ అవ్వాలన్నమాట. ఎంత వరకు అయితే మనకి ఈ సూక్ష్మ శరీరం అనేది ఉంటుందో ఆ సూక్ష్మ శరీరంలో ఉండే ఇంప్రెషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కంపల్సరీ సూక్ష్మ శరీరానికి ఒక ఒక స్థూల శరీరం అనేది ఉండాలి. అంటే సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ఈ స్థూల శరీరం అనేది డెఫినెట్ గా కావాల్సి వస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలి, మనకి ఈ స్థూల శరీరము వద్దు, సూక్ష్మ శరీరం కూడా వద్దు. ఎందుకు? రెండిట్లో కూడా ఏంటంటే మనకి ఆ రెండు కూడా మాయకి సంబంధించినదే అన్నమాట. రెండు శరీరాలు కూడా మనల్ని భౌతిక ప్రపంచంలో ఉండేటట్టు చేస్తాయి. అందుకే ఏం చేయాలి, మన మైండ్ ఇందాక చెప్పుకున్నాం కదా, మైండ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి రావడం వల్ల అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. మిథ్యాహంకారం అనేది కూడా జీరో అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మిథ్యాహంకారం అంటే ఏంటి, మన ఇంద్రియాలతో మనం అంటే నాది అనే దాంతో ఉండడమే మిథ్యాహంకారం. అలా కాకుండా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడిని, భగవంతుడి యొక్క సేవకుడిని అనేది తెలుసుకోవడం నిజమైన అహంకారం అన్నమాట. అయితే మన మైండ్ లో ఉండే కల్మషాలన్నీ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మన బుద్ధిని కూడా మనం క్లియర్ చేసుకోగలుగుతాము. తర్వాత మన ఇంద్రియాలన్నిటికీ సరైన ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. అంటే ఇంద్రియాలన్నిటిని భగవంతుడి యొక్క భక్తిలో పెట్టగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మనం ఏది చూసినా సరే, ఈవెన్ మన ఆ ఇంద్రియార్థాలని వాటిని ఏంటి మనం చూస్తాము, కానీ మనకి ఎలా అనిపిస్తుందంటే ఇది భగవంతుడి సేవలో ఎలా పెట్టచ్చు అని మన ఆ థాట్స్ లో ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఏం లేదు, మనం చేయాల్సిందల్లా ఒకటే, మన భౌతిక కోరికలన్నిటినీ కూడా మనం స్పిరిచువలైజ్ చేసేయాలి. ప్రతి దాన్ని కూడా నేను నాది అని కాకుండా భగవంతుడు, నా ఇంద్రియ తృప్తి కాదు, భగవంతుడి ఇంద్రియాలని ఎలా తృప్తిపరచాలి, నేను నాది తీసేసి దాన్ని మనం భగవంతుడితో ఎప్పుడైతే రిప్లేస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ కోరికలన్నీ జీరో అయిపోతాయి, మన సటిల్ బాడీ జీరో అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఈ సూక్ష్మ శరీరం అనేది లేకుండా అయిపోతుందో గ్రాస్ బాడీతో మనకి, అంటే స్థూల శరీరంతో మనకి ఇంకా అవసరం ఉండదు అనమాట. ఈ స్థూల శరీరం ఎలా అంటే ఏంటండి, ఈ పంచభూతాలతో తయారైంది, తర్వాత సెన్సెస్, ఇంద్రియాలు అవన్నీ ఉన్నది స్థూల శరీరం కదా. ఎప్పుడైతే మనం కోరికలన్నిటినీ కూడా కృష్ణ వైపుకి మార్చేసుకుంటామో అప్పుడు మనకి ఈ సూక్ష్మ శరీరం అనేది ఉండదు, అంటే మిథ్యాహంకారం అనేది ఉండదు. మిథ్యాహంకారం అంటే ఏం చెప్పుకున్నాం, నేను నాది, అది లేకుండా కృష్ణుడిది, అంతా భగవంతుడు ఆయన భక్తులు, ఇదే మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్థూల శరీరం జీరో అయిపోతుంది, ఇంకా ఉండదన్నమాట, ఛేదింపబడుతుంది అనమాట. దానివల్ల మనకి స్థూల శరీరంతో ఇంకా పని లేకుండా అవుతుంది. తర్వాత 71వ శ్లోకంలో అంటే ఇక్కడ మొత్తానికి ఏంటంటే మన ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కి, మన మిథ్యాహంకారానికి కారణం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. కాబట్టి ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ఎలా ఛేదించాలి, ఆ సూక్ష్మ శరీరం ఛేదించడం వల్ల ఈ స్థూల శరీరం కూడా ఛేదింపబడుతుంది అనే విషయం మనం తెలుసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ రెండు ఉండవో అప్పుడేమవుతుంది, మాయ అనేది ఉండదు. కాబట్టి మనం భగవంతుడు మనకి రివీల్ అవుతారనమాట. మనం మాయలో లేకపోతే అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. అంటే భగవంతుడిని ఎప్పుడైతే భగవంతుడిని అర్థం చేసుకుంటామో అప్పుడు మనం కంప్లీట్ గా అర్థమైనప్పుడు ఏమవుతుంది, భగవద్ధామానికి మనం చేరుకోవడానికి అర్హులము. అది 70వ శ్లోకం. 70. నెక్స్ట్ 71. 71. చదవనండి శశికళ. ఈ మూర్ఛోపతాపేషు, ఒక నిమిషం మాతాజీ. ప్రాణాయన విఘాతతః నేహతే అహం ఇతి జ్ఞానం మృత్యు ప్రజ్వరయోరపి. చదవండి మాత శశికళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు.
మనిషి గాఢ నిద్ర ఎందున్నప్పుడు మూర్ఛ నొందినప్పుడు గొప్ప నష్టము వాటిల్లినందున హతాశయుడైనప్పుడు మరణ సమయం ఆసన్నమైనప్పుడు లేదా తీవ్ర మగు జ్వరము కలిగినప్పుడు ప్రాణవాయువు చలనము స్తంభించును. ఆ సమయమున జీవునికి దేహాత్మ భావనము నశించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అయితే ఈ శ్లోకంలో 71 నుంచి 73 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే మనకి ఈ స్థూల అంటే మన సెన్సెస్ అన్ని ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ అయిపోతాయి. అంటే ఏంటి, ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదండి, మన ఇంద్రియాలన్నీ యాక్టివ్ స్టేట్ లో ఉండవన్నమాట. ఎప్పుడెప్పుడు యాక్టివ్ స్టేట్ లో ఉండవు అనేది ఈ శ్లోకంలో చెప్పారు. అలా యాక్టివ్ స్టేట్ లో లేనప్పుడు అంటే అవి అంటే అలా నార్మల్ గా అలా ఉండిపోతాయి అన్నమాట. ఏ పని చెయ్యవు మన ఇంద్రియాలు. అలాంటి టైంలో మన సటిల్ బాడీ పనిచేస్తుందా లేదా అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ మన ఇంద్రియాలు ఏవి పని చేయనంత మాత్రాన మన ఈ సూక్ష్మ శరీరం అనేది నాశనం అవ్వదు. అది ఇక్కడ పాయింట్ అన్నమాట ఈ శ్లోకంలో చెప్పేది. అయితే ఎప్పుడెప్పుడు మన ఇంద్రియాలు ఇనాక్టివ్ గా అయిపోతాయి, ఏ కార్యక్రమాలు చేయకుండా అలాగే ఉండిపోతాయి అని అంటే మన నిద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, మనకి ఏం జరుగుతుందో ఏం తెలియదు. కంప్లీట్ గా మనం మన మన గ్రాస్ బాడీకి అంటే మన స్థూల శరీరానికి ఎలాంటి యాక్టివిటీ ఉండదు అనమాట. జస్ట్ మనం పడుకుని ఉంటాం అంతే. కాళ్ళు చేతులు ఏవో కదులుతూ ఉంటాయి తప్ప మన యాక్టివ్ గా అయితే ఉండము. అలాంటప్పుడు మన సూక్ష్మ శరీరం స్టిల్ పనిచేస్తూనే ఉంటుంది అనమాట. తర్వాత మనం ఒక్కొక్కసారి మూర్ఛ ఏదైనా మనకు బాగాలేనప్పుడు లేకపోతే అలాంటప్పుడు ఏమవుతుంది, మనం మూర్ఛపోయామనుకోండి. మూర్ఛపోయినప్పుడు కూడా ఏంటంటే మూర్ఛపోయినంత మాత్రాన మనకి ఈ సూక్ష్మ శరీరం పనిచేయకుండా ఉండదు, అది పనిచేస్తూనే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి చాలా ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, వ్యాపారంలో కానీ లేకపోతే మనం ఎవరినైనా పోగొట్టుకున్నా, ఒక్కొక్కసారి సడన్ షాకింగ్ న్యూస్లు ఏమైనా విన్నప్పుడు కూడా మనం చాలా అలా ఉండిపోతాం అనమాట. అప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఇది మనకి తెలియకుండా అయిపోతాం అనమాట. ఇది యాక్చువల్ గా అయితే ఇప్పుడు అందరికి సినిమాల్లో ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటారు కదా, అందరూ చుట్టూ మాట్లాడుకుంటుంటారు కానీ సడన్ గా అంతా అలాగా ఆగిపోయినట్టు అయిపోతుంది అనమాట. నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకసారి నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయిందండి, గ్రేట్ షాక్. అదేమైందంటే అంటే అది స్పిరిచువల్ కాదు మాతాజీ, అసలు అలా అవ్వకూడదు, హరిబోల్ కాదు మాతాజీ. ఎందుకంటే అది గ్రేట్ షాక్ ఎందుకు అయిందంటే మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు జనరల్ గా గ్రేట్ షాక్ అవుతుంది కదా. అది ఎలా అంటే మా బాబు చిన్నగా ఉండేటప్పుడు అనమాట. తనకు అప్పుడు మేబీ 1.5 to 2 years ఉండొచ్చేమో. నేను మా హస్బెండ్ తర్వాత మా బాబు రోడ్డు మీద నించుని ఉన్నాం. పల్లీలు ఏవో కొంటున్నారు. మా బాబుని 2 కాళ్ళ మధ్యలో చిన్నపిల్లాడు కదా, పొట్టిగా ఉంటాడు. నేనేమో డబ్బులు పే చేస్తున్నాను, మా హస్బెండ్ ఏమో తీసుకుంటున్నారు. 2 కాళ్ళ మధ్యన మా బాబు ఉన్నాడు అనమాట. సడన్ గా చిన్నపిల్లాడు కదా, ఏమైందో ఏం చూసాడో మరి, కాలు మధ్యలో నుంచి తప్పించుకుని పరిగెత్తుకుని రోడ్డుకి ఒకవైపు నుంచి రెండో వైపుకి దాటడానికి పరిగెత్తాడు. కరెక్ట్ గా బలందూర్ రామ మందిరం ఎదురుగా అండి, రామ మందిరానికి ఆపోజిట్ లో అన్నమాట. జస్ట్ మనం అంటే అక్కడ రామ మందిరం ఎలా ఉంటుందంటే బయటికే విగ్రహాలు కనిపిస్తాయి. కరెక్ట్ గా రాముడికి ఎదురుగా సూమో చాలా స్పీడ్ గా వస్తున్నాడు డ్రైవర్. నేను అయ్యో పరిగెత్తుతున్నాడు అని నేను అలా అటు చూస్తున్నాను, కానీ ఎలా అయిపోయిందంటే సుమో చాలా దగ్గరికి వచ్చి బ్రేక్ వేసాడు అనమాట. అది నాకు మొత్తం బ్లాక్ గా కనిపించింది. నాకు అసలు ఇంకా మా బాబు, సుమో, గుడి తప్ప నాకు ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు అసలు ఏం వినిపించడం లేదు. నేను ఉన్న ప్లేస్ నుంచి కూడా కదలలేకపోయాను. ఆ టైంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. జనరల్ గా మనకి సినిమాల్లో ఇలాంటి అది నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతకు ముందు నాకు ఎప్పుడు అలాగ అవ్వలేదు, తర్వాత కూడా నాకు ఎప్పుడు అలాంటి అంత షాక్ అయితే నాకు ఎప్పుడు అవ్వలేదు. జస్ట్ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది అనమాట, ఏమీ కనిపించలేదు. అది జనరల్ గా సినిమాల్లో చూసి ఏదో చూపిస్తున్నారులే అని అనుకునేదాన్ని ముందంతా. కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నాకు తెలిసిందో ఇలా నిజంగానే జరుగుతుందా అని. ఈ రోజు మళ్ళీ ఆ పర్పట్ అవన్నీ చదువుతున్నప్పుడు అనిపించింది, అప్పుడు నాకు ఇలా జరిగింది కదా అని. అది నిజంగా చాలా షాక్ అనమాట. మనకి ఇలాంటివి అవ్వవేమో అనుకుంటాం కానీ డెఫినెట్ గా అవుతుంది. అదేంటంటే మొత్తానికి ఆ టైంలో అంతా బ్లాంక్ అయిపోయింది అనమాట. మైండ్ కూడా పనిచేయదు, ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా
ఇంకెవ్వరూ కనిపించలేదు. ఆ మూడే అంతే. గుడి, ఆ సోము, మా బాబు అంతే. అలా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు కూడా మనకేంటంటే మనం సెన్సెస్ అన్ని, మన గ్రాస్ బాడీలో ఉన్న సెన్సెస్ అన్ని అవి ఇనాక్టివ్ అయిపోయినంత మాత్రాన మనం అక్కడ, అంటే మన సటిల్ బాడీ పని చేయట్లేదు అని అనుకోవడానికి, సటిల్ బాడీ పోయింది అని అనుకోవడానికి లేదనమాట. ఇంకా సటిల్ బాడీ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే మాతాజీ ఆత్మ వెళ్ళిపోయేదాకా అది పని యాక్టివ్ గానే ఉంటుంది, అంతేగా మాతాజీ? అంతే మాతాజీ. హరే కృష్ణ. నిశ్చేష్టులైపోయి చూసారేమో మాతాజీ మీరు. ఇక మనకి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు, ఇలా అయిపోతాను స్తంభించి. అవును అవును మాతాజీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మృత్యు సమయంలో కూడా మనకి మృత్యు వచ్చినప్పుడు కూడా ఈ సూక్ష్మ శరీరం అనేది నాశనం అయిపోదు అనమాట. అప్పుడు కూడా సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి చాలా హై ఫీవర్ వస్తుంది అనమాట. అలాంటి టైంలో కూడా మనకి అది మన సూక్ష్మ శరీరం అనేది ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే లోపల లైఫ్ ఎయిర్ అనేది ఉంటది కదా, మన ప్రాణవాయువు, అది స్తబ్దుగా అయిపోతుంది అనమాట. అంతే తప్ప మన సూక్ష్మ శరీరం నాశనం అయిపోయింది అని చెప్పడానికి లేదనమాట. అది ఎప్పుడు ఉంటుంది అనమాట సూక్ష్మ శరీరం అనేది. మన మృత్యు తర్వాత కూడా సూక్ష్మ శరీరం అనేది నాశనం అవ్వదు, అది అలాగే ఉంటుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే నెక్స్ట్ బాడీలో శ్లోకం. నుంచి స్లోగా వెళ్ళిపోతుందా మాతాజీ? బాడీ నుంచి స్లోగా వెళ్ళిపోతుంది అంట. అంతే, బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుందండి. స్లోగా. అంతే. కరెక్షన్ మాతాజీ, నేను చదవచ్చా మాతాజీ 72? 72 శ్లోక అయిన తర్వాత మీరు భావం చదవండి. సరే. గర్భే బాల్యే అపి అపౌక్ష కల్యాద్ ఏకాదశ విధం తదా లింగం నాదృశ్యతే యూనః కుత్వాం చంద్రమసో యథా. చదవండి. కరెక్షన్. యవనమున దశేంద్రియములు మనస్సు పూర్తిగా వ్యక్తమగుచుండును. కానీ తల్లి గర్భం నందున్నప్పుడు లేదా బాల్యం నందు అమావాస్య రాత్రి సమయం చంద్రుడు కప్పబడినట్లు ఆ ఇంద్రియములు మనస్సు కప్పబడి ఉండును. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి. చిన్నపిల్లల్లో ఏంటంటే మనకి ఇవన్నీ వాళ్ళలో ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా చిన్నపిల్లలు, ఇప్పుడు తల్లి గర్భంలో ఉండే శిశువుకి ఆ ఇంద్రియాలన్నీ ఉంటాయి, కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫుల్గా డెవలప్ అవ్వవు అనమాట. అలాంటి స్టేజ్ లో ఏమవుతుంది, వాళ్ళకి ఏంటంటే అన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలా ఆ ఇంద్రియ వస్తువులు, అంటే ఇంద్రియ వస్తువుల్ని చూసి వాళ్ళు ఏమి డిస్టర్బ్ అయిపోరు అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక యుక్త వయసులో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతనికి అవే ఆర్గన్స్ ఉంటాయి, కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ఉంటాయి. చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి కూడా అవే ఉంటాయి. కాకపోతే యుక్త వయసులో ఉండే పిల్లలకి ఏంటంటే వాళ్ళ ప్రభుపాద్ ఇక్కడ పర్పట్ల భాష్యంలో చెప్పారనమాట. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి డ్రీమ్ వచ్చి కల్లోన ఎవరైనా అమ్మాయిని చూస్తే ఏమవుతుంది, వాళ్ళకి వెంటనే ఆ సెన్సెస్ అన్ని వాళ్ళు యాక్టివ్ గా అవుతాయి అనమాట. వాళ్ళు దాన్ని అంటే అట్రాక్ట్ అవ్వడము ఏదో ఆలోచిస్తారు. అదే అలాంటి డ్రీమ్స్ అనేవి చిన్నపిల్లలకి రావు. అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు మనకి డెవలప్ అవ్వనంత మాత్రాన, మన ఇంద్రియాలు ఏవి కంప్లీట్ గా డెవలప్ అవ్వనంత మాత్రాన మనకి ఈ సూక్ష్మ శరీరం పనిచేయదు అలా ఏం లేదనమాట. సూక్ష్మ శరీరం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే అదే ఏంటంటే మన ఇంద్రియాల డెవలప్మెంట్ ని బట్టి ఉంటుందన్నమాట. అది ఇంకొక ఎగ్జాంపుల్ 72వ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు నిద్రపోతున్న సమయంలో, అది ముందు జాన్లో చెప్పారనమాట. మనం బాగా డీప్ స్లీప్ లో ఉండేటప్పుడు కానీ, లేకపోతే మూర్ఛ పడిపోయినప్పుడు, లేకపోతే మనం మృత్యు సమయంలో, ఆ తర్వాత మనం చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, తర్వాత షాక్ కి గురైనప్పుడు, తర్వాత హై టెంపరేచర్ తో ఫీవర్ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు ఏమవుతుంది, మనకేంటంటే మన ఇంద్రియాలన్నీ కూడా కొంచెం మన సహకరించవు అనమాట. అన్ని ఇంద్రియాలన్నీ యాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా మనకి ఇప్పుడు పడుకున్నాం అనుకోండి, మనం రెస్ట్ పొజిషన్ లో ఉన్నాము అయినంత మాత్రాన మన ఇంకా ఓకే, మన బాడీ రెస్ట్ పొజిషన్ లో ఉంది కదా, ఇంకా సూక్ష్మ శరీరం కూడా రెస్ట్ పొజిషన్ అంటే మనకి డ్రీమ్స్ లాగా వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, మన సూక్ష్మ శరీరం పాడవలేదు, ఇంకా అవన్నీ నడుస్తూ ఉన్నాయి అనమాట. అన్ని మనకున్న కోరికల్ని బట్టి మనకి ఏవేవో కళ్ళలో అవన్నీ
రావడం అదంతా జరుగుతూనే ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకి కూడా అంతే. వాళ్ళకన్నీ వాళ్ళ ఇంద్రియాలన్నీ అంతగా డెవలప్డ్ స్టేట్ లో ఉండవు కాబట్టి లేనంత మాత్రాన వాళ్ళకి వాళ్ళలో సూక్ష్మ శరీరం లేదు అని చెప్పుకోవడానికి అవదనమాట. ఇప్పుడు భగవంతుడు కూడా అయినంత మాత్రాన ఇంకొక పాయింట్ కూడా నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు. అదేంటంటే పిల్లల్లో జనరల్ గా ఆ ఇంద్రియాలని పూర్తిగా డెవలప్ అవ్వవు కాబట్టి వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళు ఏ కర్మలు చేయలేరు. వాళ్ళ గ్రాస్ బాడీని, వాళ్ళ సటిల్ బాడీని, వాళ్ళకి ఆలోచనలు అంటూ పెద్ద పెద్ద ఆలోచనలు, ఏమైనా చెడ్డ పనులు చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళకి ఉండకపోవచ్చు. ఉండనంత మాత్రాన వాళ్ళు లిబరేటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు అని కూడా మనం చెప్పలేమన్నమాట. ఇప్పుడు భగవంతుడు చూడండి, ఆయన సెన్సెస్ అన్ని ప్యూర్, లేకపోతే ప్యూర్ డివోటీస్ కి, శుద్ధ భక్తులు వాళ్ళ ఇంద్రియాలు అవన్నీ కూడా చాలా పరిశుద్ధంగా ఉంటాయి కాబట్టి మనమేమో వాళ్ళు చాలా ప్యూర్ అని చెప్తూ ఉంటాం. వాళ్ళు చాలా శుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. సో వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని, వాళ్ళు లిబరేటెడ్ సోల్స్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని చాలా మంచివి. వాళ్ళకి ఇంకా వేరే జన్మ ఉండదు, ఇలాంటివన్నీ మన శుద్ధ భక్తుల గురించి వింటాం. ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా ఏంటంటే ఇంచుమించు అదే స్టేట్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని డెవలప్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ ఏం పెద్దగా చేయలేరు మనం చేసినట్టు. అయినంత మాత్రాన వాళ్ళు లిబరేటెడ్ సోల్స్ అని మనం చెప్పలేము. ఎందుకు? వాళ్ళలో ఉండే కోరికలు, ఆలోచనలు, అంటే పూర్వజన్మ నుంచి క్యారీ చేసుకుని వచ్చినవన్నీ కూడా అన్ని ఎలా అంటే కవర్డ్ స్టేట్ లో ఉంటాయి అన్నమాట. అన్ని ప్రస్తుతానికి అలా ఆగి ఉన్నాయి. కరెక్ట్ టైం అంటే వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయ్యి అందరితో కలిసి ఉన్నప్పుడు అలా స్లోగా ఏమవుతుందంటే ఆ పిల్లల ఆలోచన శక్తి అవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. పెరిగినప్పుడు ఏమైంది, ఇంతవరకు కవర్డ్ స్టేట్ లో ఉన్నాయి కదా వాళ్ళ థాట్స్ కానీ, వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న కర్మలు, లేకపోతే వాళ్ళ కోరికలు, ఇవన్నీ కవర్డ్ స్టేట్ లో ఉన్నాయి కదా. అవి ఎలాగైతే ఇప్పుడు ఆ ఈ మనకి రాత్రి వచ్చినప్పుడు చంద్రుడు ఫుల్ చెప్పారు కదా, ఇక్కడ డార్క్ మూన్ నైట్ వచ్చినప్పుడు మొత్తం మూన్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది అనమాట చీకటితో. అంత మాత్రాన మన చంద్రుడు లేడు అని చెప్పలేం కదా, చంద్రుడు ఉంటాడు. అలాగే ఏంటంటే చిన్నపిల్లల్లో ఆ కోరికలు అవన్నీ కవర్డ్ స్టేట్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి సటిల్ బాడీ లేదు, వాళ్ళకి సూక్ష్మ శరీరం లేదు అని మనం చెప్పలేమన్నమాట. టైం అంతే. అవన్నీ మళ్ళీ టైం వచ్చినప్పుడు స్లోగా అవన్నీ వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళవన్నీ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు, బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా రకరకాలుగా చేంజెస్ వచ్చి ప్రీవియస్ లో వాళ్ళకి ఏదైతే కవర్డ్ స్టేట్ లో ఉన్నాయో అవన్నీ అన్కవర్డ్ స్టేట్ లోకి వస్తాయి అన్నమాట. వచ్చి మళ్ళీ వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. రకరకాల యాక్టివిటీస్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ మైండ్ లో అన్ని స్టోర్ అవుతూ ఉంటాయి కదా, స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళు లైఫ్ ఎండ్కి వచ్చేస్తారో, చివరికి వచ్చేస్తారో, వాళ్ళకున్న ఆ శరీరం పాడైపోతుంది. కానీ ఈ ఇంప్రెషన్స్ అన్ని కూడా సూక్ష్మ శరీరంలో క్యారీ చేసుకుని మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందుతారనమాట. అది చెప్తున్నారు. 73వ శ్లోకం చదవండి. 73వ శ్లోకంలో ఇందాక మనం చెప్పుకున్న లిబరేటెడ్ స్టేట్ లోకి వెళ్ళరు. అప్పుడే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు లిబరేటెడ్ అని మనం చెప్పలేము. ఎందుకంటే అవన్నీ జస్ట్ ఇప్పుడు ఆగి ఉన్నాయి అంతే. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఫ్రూక్టిఫై అవుతాయి. మళ్ళీ వాళ్ళన్ని ఆ కర్మలకి ఫలితాలని అవన్నీ అనుభవించాల్సి వస్తుంది అని నేను చెప్పుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అర్థే అవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయాన్ అస్య స్వప్నేనార్థాగమో అనర్థాగమో యథా. ప్రభుజీ ఎవరో హరే చదువుతున్నారు. కృష్ణ మాతాజీ. మాతాజీ. జీవుడు స్వప్నమును గాంచినప్పుడు ఇంద్రియార్థములు వాస్తవముగా ఉపస్థితి అయి ఉండును. అయినను వానితో అతనికి గల సాంగత్యం వలన అవి ప్రకటమగుచుండును. అదే విధముగా ఇంద్రియార్థములతో ప్రత్యక్ష సంపర్కము లేనప్పటికీ వికాసమునందని ఇంద్రియములు కలిగిన జీవుని అస్తిత్వము నశింపదు. దండోత్ప్రణామాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. అక్కడ ఏంటంటే ఆ పిల్లాడు జస్ట్ అతను అమాయకత్వం, అంత ఇగ్నరెన్స్, అతనికి అజ్ఞానం తప్ప జ్ఞానం డెవలప్ అవ్వలేదు కాబట్టి అతను ఆ స్టేట్ లో ఉన్నాడు. ఏ యాక్టివిటీస్ చేయకుండా, అంటే యాక్టివిటీస్ చేయనంత మాత్రాన మనం లిబరేటెడ్ అని చెప్పలేము. ముందు చేసినవన్నీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనం ఇవన్నిటిని తర్వాత ఏంటంటే ఆ 3 మోడ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చంటి పిల్లల మీద ఉండదు కాబట్టి వాళ్ళు లిబరేటెడ్ అనే దాంట్లో ఉంటారు. జనరల్ గా అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానము, వాళ్ళకి ఏమీ తెలియదు అనే మాట నిజం అన్నమాట. కానీ వాళ్ళు
ఆ వాళ్ళ దేవుడితో సమానం అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయనకి ఇవన్నిటి నుంచి కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఉండే ఆ త్రిగుణాల నుంచి, తర్వాత ఈ మిషరీస్ నుంచి, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి, లేకపోతే ఈ కోరికల నుంచి, ఆ భౌతికపరమైన మనలాంటి కోరికలు అవన్నీ భగవంతుడిలో ఉండవు అనమాట. ఆయన కంప్లీట్ గా ప్యూర్. ఆయన ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినంత మాత్రాన ఆయన మనలాగా ఇప్పుడు ఎలా అయితే మనం కృష్ణ నుంచి సెపరేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఈ భౌతిక ప్రకృతి వల్ల తర్వాత కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత మనం కంప్లీట్ గా ఇంప్యూర్ అయిపోతాం మరి అన్నమాట. అన్ని కిరణ్ నువ్వు ఏదో మేకి పడతలకు గురించి అడుగుతా ఉన్నావు కదా. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉండండి. సుచి కోమల మాతాజీ, కోమల మాతాజీ. ఆ, అయితే ఇప్పుడు ఆ భగవంతుడికి అవన్నీ ఆ ఆ, భగవంతుడు అవన్నీ ఆయన ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల ఫార్మ్స్ లో వచ్చారు. నరసింహస్వామి లాగా, వామన దేవుడి లాగా, ఇలా రకరకాల ఫార్మ్స్ లో భగవంతుడు వచ్చినప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచం సాంగత్యంలోకి వచ్చినా ఆయన వీటన్నిటి నుంచి దూరంగా ఉండగలుగుతారనమాట. ఈవెన్ ఆయన శుద్ధ భక్తులు కూడా భగవంతుడు ఎప్పుడెప్పుడైతే ఆయన ఆయన అవతరిస్తూ ఉంటారో ఆయనతో పాటు ఆయన పార్షదులు వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు అయినంత మాత్రాన ఈ మెటీరియల్ నేచర్ కాంటాక్ట్ లోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ అశుద్ధం అయిపోరు అనమాట. కానీ మనం అలా కాదు. మామూలుగా అయితే మనము మన ఆత్మ, భగవంతుడి ఆత్మ కూడా, భగవంతుడు కూడా చాలా ప్యూర్ అన్నమాట. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో మన సటిల్ బాడీలో మనం అన్ని స్టోర్ చేసుకొని వస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడికి రాగానే మళ్ళీ మనం చేంజ్ అయిపోతాం. మన ఆత్మ ప్యూర్ గానే ఉంటుంది, కానీ మనం మన ఆలోచనలు ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ముందు ఎలా ఉండేవో ఆ స్టేట్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాం అనమాట. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. మొత్తానికి 70 నుంచి 73 శ్లోకాల్లో ఏంటంటే మన ఇంద్రియాలన్నీ రకరకాల కారణాల వల్ల మనం ఇనాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కర్మలు చేయకుండా ఉన్నప్పటికీ కూడా మన సూక్ష్మ శరీరం అంతా అయిపోయింది, అంతం అయిపోయింది అని మనం చెప్పడానికి లేదు. మన ఇదంతా నారదముని ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ముందంతా ఆ కళల గురించి, మన భౌతిక కోరికలు, రకరకాల జన్మలు తీసుకోవడం, వీటి గురించి చెప్పిన తర్వాత నారదముని 69వ శ్లోకంలో ఏం చెప్పారు? కృష్ణ చైతన్య మార్గాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల ఈ సూక్ష్మ శరీరం అనేది జీరోకి వచ్చేయాలి. సూక్ష్మ శరీరం లేకపోతే మనకి ఇంకా స్థూల శరీరంతో మనకి అవసరం ఉండదు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడు మనకి ఎలా ఈ సూక్ష్మ శరీరం అనేది జీరో స్టేట్ కి ఎంతవరకు అది సూక్ష్మ శరీరం అనేది జీరో అవ్వకుండా, అంటే నాశనం అయిపోకుండా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నారు. మన ఇంద్రియాలన్నీ నేను ఏ పని చేయను, నేను ఇక్కడే ఇలా కూర్చుంటాను, నా సటిల్ బాడీ, నా సూక్ష్మ శరీరాన్ని నేను లేకుండా చేసేసుకుంటాను అంటే అది అవ్వదన్నమాట. అది అస్సలు జరగదు. అలా కాదు మనం చేయాల్సింది. అంటే మన ఇంద్రియాలని మనం ఆపేసుకున్నంత మాత్రాన మన సూక్ష్మ శరీరం జీరో అవ్వదు. అందుకే ఏం చేయాలి, మనం భక్తిలో పెట్టాలన్నమాట. అది 70 నుంచి 73 శ్లోకాల వరకు ఆ విషయాలు చెప్పారనమాట. ఎంతవరకు ఈ ఈ సూక్ష్మ శరీరం అనేది పాడవకుండా, నాశనం అవ్వకుండా ఉంటుంది అనే దాని గురించి చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు 74వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ఎలా అది ఫామ్ అవుతుంది అనే దాని గురించి 74వ శ్లోకంలో చెప్తున్నారు. 74 ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం ఏష చేతనయో యుక్తో జీవ ఇది అభిధీయతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. 5 ఇంద్రియార్థములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మనస్సు కలిపి 16 విస్తారములైనవి. ఇవి జీవునితో కూడియుండి త్రిగుణములచే ప్రభావితమగుచుండెను. బద్ధజీవుని స్థితి ఈ విధముగా అవగతము చేసుకొనబడినది. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మన సూక్ష్మ శరీరం అనేది ఎలా ఫామ్ అవుతుందండి? 5 సెన్స్ ఇంద్రియార్థాలు, తర్వాత 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మైండ్, మొత్తం అన్ని అయ్యి 16 అవుతాయి. ఈ 16 కలిపి ఎప్పుడైతే ఆ జీవుడు ఈ త్రిగుణాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడతాడో అప్పుడు ఈ కండిషన్ సోల్ అనేది
వస్తారు అని చెప్పి కండిషన్ సోల్ అంటే మనం అన్నమాట బద్ధజీవులు అనేది మనం ప్రకటితం అవుతాం అనమాట, ఇక్కడికి వస్తాం అనమాట. అయితే దీనికి ఒక ఆచార్యులు మధ్వాచార్య ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి చైతన్యం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ప్లస్ చైతన్యం అనేది కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి అన్ని డెడ్ బాడీకి ఇవన్నీ ఉంటాయి కదండి. డెడ్ బాడీకి కూడా ఈ అన్ని ఇంద్రియాలు, పంచేంద్రియాలు, మొత్తం 10 రకాల ఇంద్రియాలు ఉంటాయి. తర్వాత ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇంద్రియార్థాలన్నీ ఎప్పుడూ ఉంటాయి. తర్వాత ఈ మైండ్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సటిల్ బాడీ, ఆ సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఆ బయటికి వెళ్లకుండా లోపల ఉండి ప్లస్ మనకి చైతన్యం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ చైతన్యం అనేది లేకపోతే మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయలేము కదా. డెడ్ బాడీతో కోమాలో ఉండే వాళ్ళు అలాగే ఉంటారన్నమాట. వాళ్ళకి కంప్లీట్ చైతన్యం అనేది ఉండదు. అందుకే కదండి వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేయలేరు. అండ్ మధ్వాచార్య ఏం చెప్తున్నారంటే, మనకి చైతన్యం అనేది ఉండాలి. తర్వాత మన హార్ట్ లోన, మన హృదయంలో ఆ లివింగ్ ఎయిర్ అనేది, లివింగ్ ఫోర్స్ అనేది ఉండాలి. తర్వాత ఉంటేనే అప్పుడు ఈ చైతన్యం అనేది ఈ 3 త్రిగుణాల వల్ల మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఒకసారి మంచిగా ప్రవర్తిస్తాం, ఒకసారి సత్వగుణంలో ఉండి ప్రవర్తిస్తూ ఉంటాం, ఒకసారి రజోగుణంలో ప్రవర్తిస్తాము. మనకి చైతన్యం అనేది లేకపోతే ఈ 3 మోడ్స్, త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద ఉండదు. మన మీద లేదనుకోండి, మన ఆర్గన్స్ అన్ని, మన సెన్స్ ఆర్గన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా, మన ఇంద్రియాలన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఏ పని చేయలేమన్నమాట. అందుకే మనకి కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ త్రిగుణాల వల్ల అప్పుడు మన కాన్షియస్నెస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన సెన్సెస్ అన్నిటిని, మన ఇంద్రియాలన్నిటిని ఉపయోగించుకొని మనం రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇవన్నిటిని కలెక్టివ్ గా, ఇవన్నిటిని కలిపి, అంటే ఈ 10 ఇంద్రియాలు, 10 రకాల ఇంద్రియాలు, తర్వాత 5 రకాల ఇంద్రియార్థాలు, తర్వాత మైండ్, ఇవన్నీ కలిపితే మన సూక్ష్మ శరీరం అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ తర్వాత ప్రభుపాదుల వారు ఇంకొకటి కూడా చెప్పారు, ది లివింగ్ ఎంటిటీ హరే కృష్ణ మాతాజీ. సూక్ష్మ శరీరం మీద పంచభూతాల ఎఫెక్ట్ ఉండదా మాతాజీ? పంచభూతాలతో మన ఈ శరీరం తయారైంది కదా మాతాజీ. ఇప్పుడు మైండ్, ఇంటెలిజెన్స్ వాటికి ఎర్త్, వాటర్, ఫైర్ అనే అవసరం లేదు కదా. ఓకే. అంతే కదా మాతాజీ. స్థూల శరీరానికి మాత్రం పంచభూతాలతో తయారవుతుంది. ఇప్పుడు గోస్ట్లు అవి తీసుకున్నారు అనుకోండి, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, అవి వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదా అంటే మాతాజీ, ఓన్లీ సటిల్ బాడీ ఎప్పుడు పనిచేయదు కదా. గ్రాస్ బాడీ ఉంటేనే సటిల్ బాడీ ఏదైనా చేయగలుగుతుంది, లేకపోతే ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ అంటే అన్ని ఉంటాయి, కానీ దాని మీద, ఈ సటిల్ బాడీ మీద అయితే ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే ఇండివిజువల్ గా ఈ సటిల్ బాడీ ఏమి చేయలేదు కదా. అందుకే కదా గోస్ట్లకి, అందుకే కదా మాతాజీ అంటారు, గోస్ట్లకి అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, తిరిగి ఎప్పుడు బాడీ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాయి అని చెప్తారు కదా. అంటే వాటికి అవునా? సూక్ష్మ శరీరానికి మాతాజీ ఈ హర్షము, శోకము, క్రోధము, భయం అనేవి అవి ఉంటాయి కదా మాతాజీ. ఫీలింగ్స్, కోరికలు, ఇంప్రెషన్స్ ఉంటాయి. అందుకే కదా దానికి ఇంకొక బాడీ కావాలి, ఒక కావాలని పంచభూతాలతో తయారైన బాడీ కావాలి అని అనుకుంటుంది. హలో మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ, చెప్పండి ప్రభు. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే మనం కళల్లో ఎగిరిపోయినట్లు, ఏదో దేవాలయాలకు పోయినట్లు, ఒక్కొక్కప్పుడేమో మన ఎమ్మటి ఎవరో పడినట్లు, మనం కళ్ళు కూడా తెరవలేము. అదేనా అండి సూక్ష్మ శరీరం అంటే? అంతే ప్రభుజీ. ఎందుకంటే ఆ టైంలో మనకి కళలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన బాడీ ఏం పనిచేయట్లేదు, అన్ని అక్కడే ఉన్నాయి. అంటే ఇంద్రియార్థాలు అవన్నీ అక్కడే ఉన్నాయి. మీరు అంటున్నట్టు టెంపుల్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి ముందు కూడా. కాకపోతే ఏంటంటే మనం పడుకునేటప్పుడు మనకి ఈ స్థూల శరీరం అనేది వర్క్ అవ్వట్లేదు, మనం అక్కడే ఉన్నాము, పడుకునే ఉన్నాము, కానీ మన సటిల్ బాడీ అవన్నిటిని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట. మాతాజీ మరి ఒకప్పుడు మంచిగా వస్తుంటాయి దేవాలయాలకు పోయినప్పుడు, ఒకప్పుడు ఎవరో మన ఎమ్మటి పడినట్టు ఉంటది, అది గాలి అంటారా? అంటే అవన్నీ మనకి ఏవో కొన్ని భయాలు ఉంటాయి కదా ప్రభుజీ. ఈ జన్మలోనే కాదు, మన కళలన్నీ ఈ జన్మకు సంబంధించినవే కాదు, ప్రీవియస్ జన్మలో మనకి ఏవో ఆలోచనలు, ఏవో కోరికలు, లేకపోతే ఏవో భయాలు, వీటి వల్ల కూడా మనకు కళ్ళు వస్తాయంట. అంటే కొన్ని మనం ఏంటంటే ఈ స్థూల శరీరం తీసుకుని కొన్ని అనుభవించేస్తాం, కొన్ని ఆలోచనల్ని. కొన్ని ఏంటంటే మనకు అంత అవసరం లేదు. అలాంటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక కళ రూపంలో వచ్చేసి మనకు అది ఆ స్టేజ్ మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం.
ఆ కర్మని అదే తీసేస్తాడు కదా మాతాజీ, అట్లా అంతే ఏదైనా అంతే మీరు చేసి తీసేస్తారు. కరెక్ట్. ఒక్కొక్కప్పుడు మంచి వస్తుంటే అట్లా అనుభవించాలని ఉంటుంది, ఒక్కొక్కడు భయం పుడుతుంటది. అంతే, అవును ప్రభుజీ. మనకి పూర్వ జన్మలో ఆలోచనలు కానీ, లేకపోతే మనకి ఇదే జన్మలో కొన్ని సంవత్సరాల క్రితము ఎప్పుడో మనకి ఏవో భయాలో, లేకపోతే ఏమైనా ఇది నాకు జరిగితే బాగుండేది. కొంతమందికి ఆ, చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని, అంటే ఈ ఆటోమొబైల్స్ అవి ఉంటాయి కదా ప్రభుజీ, జీప్లు పెద్దవి ఉంటాయి కదా, పెద్ద కార్లు అలాంటివి డ్రైవ్ చేస్తున్నట్టు కళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. జెంట్స్ కి కాదు, నేను లేడీస్ గురించి చెప్తున్నాను. కొంతమంది అలా షేర్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. పెద్ద పెద్ద సూమోలు కొండలు అవి ఎక్కిచ్చేస్తున్నట్టు. అవన్నీ నిజానికి అంటే మనం కొన్ని చేయలేము, కానీ చేయాలనే కోరిక ఉంటుంది. అప్పుడు అది కళల రూపంలో వస్తాయి అన్నమాట. మాతాజీ ఏవేవో జన్మల్లోవి ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా స్థూల శరీరంతోనే కాకుండా సూక్ష్మ శరీరంతో కూడా కర్మలు అనుభవిస్తూనే ఉంటాం, అంతేనా మాత? ఆ సూక్ష్మ శరీరంతో కర్మలు అనుభవించడం అంటే అది అన్ని స్టోర్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే బాడీ దొరుకుతుందో అప్పుడు అవన్నీ కర్మలన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటాం. మాతాజీ మిథ్యాహంకారం వల్లనే సూక్ష్మ శరీరం వస్తుంది అంటున్నారు, అది ఎట్లా? మిథ్యాహంకారంలో మనకి సూక్ష్మ ఇందాక అన్నారుగా. శరీరం 3 వాటితో తయారవుతుంది కదా ప్రభుజీ. ఒకటి మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారం. అదే థ్యాంక్ యూ మాతాజీ. నాది అనే భావన మనకి ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించిందే ప్రభుజీ. అందుకే మనకి ఎప్పుడైతే ఈ స్థూల శరీరం దొరుకుతుందో మనం చేసే ప్రతి కర్మ కూడా అదే రకంగా వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు భౌతికవాదుల గురించి చెప్తున్నాను. నా కుటుంబము, నా సొసైటీ, ఇవన్నీ ఏంటి మనకి మైండ్ లో ఉన్నాయి కొన్ని ఇంప్రెషన్స్ అన్నమాట. నేను నాది, అది మిథ్యాహంకారం. నేను నాది అనుకోవడం మిథ్యాహంకారం. తర్వాత మనకి నేను నాది కాదు, ఇదంతా భగవంతుడికి సంబంధించింది. నేను జస్ట్ ఆయన నాకు ఇది ఇచ్చాడు, నేను దాన్ని ఎంతకాలం అనుభవించాలని భగవంతుడు నాకు చెప్పారు, నేను అంతవరకే అనుభవించగలను. అది దాటిపోయాక ఇంకా నాకేం లేదు అని అనుకోవడం, భగవంతుడి యొక్క సేవకుడిని అని అనుకోవడం నిజమైన అహంకారం. నేను నాది అనే ఫీలింగ్ మనకు ఉండడం వల్లే మనం తర్వాత మనకి ఎప్పుడైతే స్థూల శరీరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన కర్మలన్నీ కూడా అలాగే ఉంటాయి. భగవంతుడిని పక్కన పెట్టేస్తాం. నా కుటుంబం బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నా దేశం బాగుండాలి అని నాది మన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాం అనమాట. నేను నాది అనుకోవడం అహంకారం. మనకి ఐడెంటిటీ ఉంచుకోకూడదు. భగవంతుడు ఐడెంటిటీ, భగవంతుడు సేవకులం అనుకోవడం మనకి నిజమైన ఐడెంటిటీ అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 75 చూద్దామండి. అనేన పురుషో దేహానుపాదత్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విందతి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. సూక్ష్మదేహము యొక్క క్రియల వలననే జీవుడు స్థూల దేహమును పొందుచు విడుచుచుండును. ఇదియే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి అనబడును. ఆ విధముగా అతడు నానా రకములకు హర్షము, శోకము, భయము, సుఖము, దుఃఖములకు గురి అగుచుండును. ఇక్కడ ఏం హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనకి ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందండి, సూక్ష్మ శరీరంతో జీవుడేమో రకరకాల గ్రాస్ బాడీస్ ని, అంటే స్థూల శరీరాల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. యాక్సెప్ట్ చేసి ఏమవుతుందంటే ఆ జీవుడికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అవేంటండి ఆ ఎక్స్పీరియన్స్ లో? ఒకసారి సంతోషంగా ఉంటాం, భయము, దుఃఖము, సంతోషము, తర్వాత ఇవన్నీ రకరకాల మనకి ఎక్స్పీరియన్సెస్ అన్ని ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ, అంటే మనం చేసిన యాక్టివిటీస్ యొక్క ఫలితాలన్నిటినీ కూడా సటిల్ బాడీతో ఉండి మనకి వేరే శరీరం లభించినప్పుడు అవి రకరకాలుగా మనకి ఈ ఎక్స్ప్రెషన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, దుఃఖము, బాధ, సంతోషము, భయము, ఇలాంటివన్నీ కూడా మనకు ఆ బాడీ వచ్చిన తర్వాత మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. అదే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. అంటే ఈ శ్లోకాలు ఏంటంటే మనకి ఒక
దేహం నుంచి వేరే దేహానికి ఈ బాడీ ఈ సోల్ అనేది వెళ్ళినప్పుడు మనకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇందులో చాలా మనకి చాలా శ్లోకాల రిఫరెన్స్ ఇచ్చారు ప్రభుపాద్. అందుకే ఒకసారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి. చదవనా మాతాజీ నేను? మాతాజీ మీరు ఆల్రెడీ చదివినట్టున్నారు కదా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవలేదు. చదవండి మాతాజీ. భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ శ్లోక వరకు చదివి ఆపండి. హరే కృష్ణ. భాష్యము. మీ వీడియో రావట్లేదు, నాకు ఒక్కదానికి రావట్లేదా మాతాజీ? ఎవరికి రావట్లేదు మాతాజీ. సరే మాతాజీ. హరే కృష్ణ. ఆది యందు జీవుడు దేవదేవునితో సమానమైనట్టి విశుద్ధమగు ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉంటుంది. ఈ వివరణను అనుసరించి స్పష్టంగా తెలుసుకునవచ్చును. కానీ భౌతిక జగత్తునందలి ఇంద్రియ భోగ కోరికలచే మనస్సు కలుషితమైనప్పుడు జీవుడు భౌతిక స్థితులకు పతనము చెందును. ఇదే విషయము ఈ శ్లోకం నందు వివరింపబడినది. ఈ విధముగా జీవుడు తన సంసారమును ఆరంభించును, అనగా ఒక దేహం నుండి వేరొక దేహమునకు మారుచు భౌతిక అస్తిత్వమున మరింతగా చిక్కుబడును. కానీ శ్రీకృష్ణునినే సతతము తలచగలిగడి కృష్ణ భక్తి భావన విధానము దివ్యమైన విధానము ద్వారా జీవుడు తిరిగి తన మూలమగు ఆధ్యాత్మిక స్థితికి చేరగలడు. శ్రీకృష్ణ భగవానుని సతతము తలుచుటయే భక్తి యోగమునకు అర్థము. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరైనా కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇందాక మనం ఆల్రెడీ పాయింట్స్ చెప్పేసుకున్నాం. ఏంటంటే మనం భగవంతుడు, మనం కూడా ఒకప్పుడు స్పిరిచువల్ అన్నమాట, మనం కూడా ప్యూర్ భగవంతుడు లాగా. కాకపోతే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఈ ఇంద్రియ కోరికలు, భౌతిక కోరికలు అన్ని మనకి స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయిన తర్వాత మనల్ని భగవంతుడు ఓకే నువ్వు నా నుంచి సెపరేట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, వెళ్ళి ఇక్కడికి అని మనల్ని భౌతిక ప్రపంచంలోకి వదులుతారనమాట. వదిలిన తర్వాత ఏమవుతుంది, మనకి ఈ కోరికలన్నిటిని తీర్చుకోవడానికి రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి మనకి మన కోరికల్ని బట్టి రకరకాల బాడీలు మనకి ఇవ్వబడుతుంది అనమాట. ఈ బాడీ అయిపోయింది, నాకు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, ఏవో కొన్ని కోరికలు అయ్యాయి, ఇంకా మనకు కొన్ని ఉండిపోయాయి అనమాట. అప్పుడేమవుతుంది, దానికి బాడీ సూటబుల్ కాదు, నాకు వేరే ఇంకొక బాడీ కావాలి. అప్పుడేమవుతుంది, భగవంతుడు ఇంకొక బాడీలో మనల్ని పంపిస్తాడనమాట. ఇలా తిరుగుతూనే ఉంటాం. మరి వీటికి బ్రేక్ కావాలి అని అంటే కృష్ణ చైతన్యం మనకి ఒక మార్గం అనమాట. దీని నుంచి బయటపడి భగవంతుడితో మళ్ళీ మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే దానికి ఈ శ్లోక చెప్పారు. మన్మనా భవ మద్భక్తు మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతి ప్రజ్ఞాని ప్రియోగి. ఏం చెప్తున్నారండి, నువ్వు నాకు నా గురించి ఆలోచించు, తర్వాత నాకు నమస్కారం చెయ్యి, నాకు భక్తి చెయ్యి, తర్వాత నీకున్న ప్రతిదీ కూడా, మనకున్న ప్రతిదీ కూడా మనం భగవంతుడికి ఇవ్వగలిగితే ఏమవుతుందంటే ఖచ్చితంగా కూడా మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం. భగవంతుడికి మనం ఇష్టమైన వాళ్ళం అవుతాం అనమాట. ప్రతిజానే ప్రియోసిమి, ప్రియంగా మారుతాం అనమాట భగవంతుడికి. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? మనుజుడు సదా శ్రీకృష్ణుని భక్తియుత సేవైందే నెలకొనవలను. అర్చా మార్గమునందు ఉపదేశింపబడినట్లు అతడు ఆలయం నందలి శ్రీ విగ్రహమును అర్చించవలెను. గురువునకు శ్రీమూర్తికి సతతము వందనము లొసగవలెను. భవబంధము నుండి నిజముగా ముక్తిని వాంఛించు వానికే ఈ పద్ధతులన్నీను తెలుపబడినవి. నవీన మనస్తత్వ శాస్త్రవేత్తలు మనసు యొక్క కలాపములను, అనగా ఆలోచన, అనుభూతి, కోరిక అను వాటిని అధ్యయనము చేయవచ్చునేమో గాని ఆ విషయం లోతుగా వెళ్ళలేకున్నారు. జ్ఞానరాహిత్యము మరియు ముక్తుడైనట్టి ఆచార్యునితో సాంగత్యలేమి అనవే దానికి కారణము. భగవద్గీత. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ మిగతా పాయింట్స్ అన్ని మనకి అంటే ఇప్పుడు భక్తి చేసినప్పుడు మనకి గైడ్ చేయడానికి ఆధ్యాత్మిక గురువు ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక గురువు మనకి మొత్తం ఈ భక్తి అనే ప్రాసెస్ మొత్తాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఎలా మనం ఈ మెటీరియల్ ఎంటాంగిల్మెంట్ నుంచి, అంటే ఈ భౌతిక లోకాల నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా మనం ఈ మెటీరియల్ యాంగ్జైటీస్ నుంచి, తర్వాత కోరికల నుంచి ఎలా బయటపడాలి అనేది మనకి ఆధ్యాత్మిక గురువు అనే వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ మోడర్న్ సైకాలజిస్టుల గురించి కూడా చెప్పారు. సైకాలజిస్టులు జనరల్ గా ఏం చేస్తారంటే, ఈ మధ్యనే మా కాంగ్రిగేషన్ డివోటీస్ లో యాక్చువల్ ఒక ప్రభుజీ ఉన్నారు. నేను తర్వాత ప్రభుజీ కోసం ప్రేయర్స్ చేద్దాం అని చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజు క్లాస్ లో. అయితే ఆ ప్రభుజీకి
ఈ మధ్య లాస్ట్ 3 years నుంచి చాలా బాగుండట్లేదు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుజీకి ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లం అని, తర్వాత యూరిన్ ప్రాబ్లం ఉంది, తర్వాత ఇప్పుడైతే ఆయనకి మొత్తం మజిల్స్ అన్ని స్టిఫ్ గా అయిపోయాయి అనమాట. దాన్ని ఎంఎస్ఏపి అని అది పార్కిన్సన్ ఇష్యూ అని ఒక ప్రాబ్లం అన్నమాట. అయితే చాలా మంది డాక్టర్లు కలిసి ఆయన న్యూరాలజిస్ట్స్ వచ్చారు, సైకాలజిస్టులు అందరూ కలిపి కొంతమంది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిపి ప్రభుజీని చాలా స్టడీ చేసి అర్థం చేసుకున్నారనమాట కొన్ని ఇష్యూస్ వరకు. అదే పాయింట్ నాకు అంటే ఈ పాయింట్ చదివినప్పుడు నాకు అలాగా ప్రభుజీ గుర్తొచ్చారు. అయితే కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగలరు, కానీ డీప్ గా ఎందుకు వీళ్ళ ఆలోచన ఎందుకు ఇలా ఉంది అంటే ఈ సెట్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అని మాత్రం ఈ సైకాలజిస్టులు చెప్పగలరు తప్ప అంతకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచించలేరు అనమాట. ఒకవేళ ఇప్పుడు మనుషులందరూ ఒకటే అయితే మన ఆలోచన శైలి అందరిది ఒకేలా ఉండాలి, మన కోరికలన్నీ ఒకేలా ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకు అనేది సైకాలజిస్ట్ చెప్పలేరు. మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది చెప్పగలరు, కానీ ఎందుకు అనేది చెప్పలేరు, ఎక్కువ డీప్ కి వెళ్ళలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏ జ్ఞానం అయితే వచ్చిందో వాటికి ఏంటంటే స్పెసిఫిక్ గా భగవద్గీత భాగవతం లాంటి స్క్రిప్చర్స్ యొక్క బేస్ అనేది పెద్దగా లేదు. తర్వాత ఏంటంటే వాళ్ళు మన ఆచార్యుల నుంచి, ఈ స్పిరిచువల్ మాస్టర్స్ నుంచి వాళ్ళ జ్ఞానాన్ని పొందలేదు. అందుకే ఏంటంటే వాళ్ళ జ్ఞానం అనేది హాఫ్ నాలెడ్జ్. అందుకే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అంటే పరంపరలో వచ్చిన జ్ఞానాన్ని తీసుకోవాలి అని చెప్తున్నారు. చదవండి మాతాజీ ఎవరైనా. భగవద్గీత 4.2 ఏవం పరంపరా ప్రాప్తం అక్కడి నుంచి. ప్రభుజీలైనా ఎవరైనా చదవచ్చు, ఎవరు రెడీగా. పరంపరా ప్రాప్తం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దీనిని ఆ రీతి అవగతము చేసుకొనిరి, కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. నామమాత్రమగు మనస్తత్వ శాస్త్రవేత్తల చేతను తత్వవేత్తల చేతను మార్గదర్శనము చేయబడిన వారై నవీన కాలపు జనులు సూక్ష్మదేహము యొక్క కర్మలు నెరగకున్నారు. అందుకే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి నశింపగా ప్రాప్తి ఏమగా నేమో వారికి తెలియదు, అనగా ఏమో వారికి తెలియదు. ఈ విషయంలో భగవద్గీత 2.12 యొక్క ప్రామాణకమగు వచనములనే మనము స్వీకరించవలను. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదుసలి ప్రాయం వరకు క్రమముగా చను రీతి ఆత్మయు మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహము చెందడు. మానవ సమాజమంతయు భగవద్గీత ఎందలి ఈ అతి ముఖ్యమైన శ్లోకమును అవగతము చేసుకొనంత వరకు వారికి అంత అజ్ఞానమునందే పురోగమందును, కానీ జ్ఞానమందు కాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఈ శ్లోకంలో మనకి ఆ పరంపరలో వచ్చిన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడేమో ఇంతకు ముందు ఆ పరంపర అనేది ఎస్టాబ్లిష్ చేశారు, మధ్యలో బ్రేక్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఈ భగవద్గీత జ్ఞానాన్ని అంతటిని కూడా అర్జునుడికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ మన సైకాలజిస్టులు, తర్వాత తత్వవేత్తలు, వాళ్ళందరి జ్ఞానం కూడా హాఫ్ నాలెడ్జ్ అన్నమాట. వాళ్ళకి కంప్లీట్ గా ఈ సూక్ష్మ శరీరం గురించి తెలియదు. తర్వాత ఆత్మేమో ఒక బాడీలో నుంచి వేరే బాడీలోకి, అంటే మన భగవద్గీతలో చెప్పినట్టు
ఆత్మ అనేది చిన్నపిల్ల ఫస్ట్ ఏమో ఒక ఆత్మ చిన్న బాడీలోకి ఎంటర్ అవుతుంది, అదేమో చిన్న బాబులాగా అవుతాడు, బాబు నుంచి యుక్త వయసులోకి రావడం, యుక్త వయసు నుంచి అలాగా బాడీలో రకరకాలుగా చేంజ్ అయినప్పుడు ఈ సోల్ అనేది సేమ్ గా ఉంటుందని, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సైంటిస్టులకి తర్వాత వీళ్ళందరూ ఒప్పుకోరు అనమాట. వీళ్ళందరి జ్ఞానం ఏంటంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. సైకాలజిస్ట్ వాళ్ళు ఏంటంటే మనం మనస్తత్వాన్ని కొంతవరకు అంచనా వేయగలరు, కానీ ఏంటంటే కంప్లీట్ గా మనం ఎందుకు అలాగే ప్రవర్తిస్తున్నాము ఇలా రీజనింగ్ అవన్నీ వాళ్ళు చెప్పలేరు. అవన్నీ మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే భగవద్గీత లాంటి గ్రంథాలని, శాస్త్రాలని మనం చదవాలన్నమాట. నెక్స్ట్ 76, 77 శ్లోకాల్లో ఏంటంటే క్యాటర్పిల్లర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. దేనికి క్యాటర్పిల్లర్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఆత్మ ఎలా అయితే క్యాటర్పిల్లర్ చూడండి, ఒక ముందు ఒక ఒక ఆకు మీద ఉంటది. క్యాటర్పిల్లర్ అంటే తెలుసు కదా, ఇలా పాకుతూ ఉంటాయి కదా, అలాంటి పురుగులు అనమాట. గొంగళి పురుగు మాతాజీ, గొంగళి పురుగు. గొంగళి పురుగు అండి. గొంగళి పురుగు అదేం చేస్తుందండి, ఫస్ట్ ఒక ఆకు మీద ఉంటుంది, తర్వాత ఆకు మీద నుంచి అది కొంచెంసేపు తినడం అలా చేసి మళ్ళీ వేరే ఆకు అలా ట్రాన్స్ఫర్ అది ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటుందో ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి, అలాగే ఏంటంటే ఈ జీవి కూడా రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉంటాడు అనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే అతనికి సంబంధించిన మైండ్ కి బేస్ చేసుకుని, ఆ మైండ్ లో ఉండే కోరికల్ని బేస్ చేసుకొని ఒక శరీరం నుంచి వేరే శరీరంలోకి మారుతూ ఉంటాడు అన్నమాట. అది నెక్స్ట్ శ్లోకాలో చెప్తున్నారు. ఎవరైనా డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చదివేయండి మాతాజీ, శ్లోకం అవుతుంది. నేను చదువుతాను మాతాజీ. ఎన్నో శ్లోకం మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. 76, 77 మాతాజీ ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ, చదువుతున్నాను మాతాజీ. గొంగళి పురుగు తానున్న ఆకును విడుచుటకు ముందు ఇంకొక ఆకును పట్టుకొనుచు ఒక ఆకు నుండి ఇంకొక ఆకుకు ప్రయాణించుచుండును. అదే విధంగా ప్రస్తుత దేహమును త్యజించుటకు ముందు జీవుడు తన కర్మానుసారంగా నున్నట్టి వేరొక దేహమును గ్రహింపవలసి ఉండును. అన్ని రకములకు కోరికలకు మనస్సు బండారమై ఉండుటయే దానికి కారణం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, భాష్యంలో పొలిటీషియన్ల గురించి, వాళ్ళ గురించి మనకి ఎందుకు రకరకాల దేహాలు వస్తూ ఉంటాయి అంటే, ప్రభుపాద ఏం చెప్పారంటే, మనకి ఒక రకరకాల కోరికలు ఉండిపోతాయి కదా. సపోజ్ ఇప్పుడు మనకి పొలిటీషియన్లు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి వాళ్ళకి ఎంతో కొంత, ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే కర్మ ఇవన్నీ మనం ఎంతో కొంత నమ్ముతారు అనమాట. వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళని వదిలేసిన అట్లీస్ట్ మన దేశంలో ఉండే వాళ్ళకి కొంతైనా జ్ఞానం అనేది ఉంటుంది. పునర్జన్మ గురించి, కర్మ గురించి, వీటన్నిటి గురించి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది అనమాట. అయితే పొలిటీషియన్స్ కి ఏంటంటే, రాజకీయ నాయకులకి వాళ్ళకున్న పొజిషన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ పొజిషన్ వదిలేయాలి, నేను ఇష్టం ఉండదు అనమాట. అందుకే వాళ్ళకి మరణ సమయంలో అదొకటి, తర్వాత వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి బాడీ వస్తుంది, దాని మీద కూడా ఎంతో, అంటే కరెక్ట్ గా ఇదే బాడీ అని తెలుసుకోకపోయినా నేను ఇంత చండాలమైన కర్మలు చేశాను కాబట్టి నాకు నెక్స్ట్ మళ్ళీ నా జన్మ ఎలా ఉంటుందో తెలియదు, లేకపోతే నా చావు టైంలో నేను ఎంత దరిద్రమైన చావు చేస్తానో అదంతా మనకు తెలియదు అనే ఆలోచన ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకే వాళ్ళకి ఏమవుతుందంటే చనిపోయే టైంలో ఈ బాడీ వదలడం అనేది ఈ రాజకీయ నాయకులకి చాలా చాలా కష్టమైన పని. అందుకే వాళ్ళు చాలా రోజులు కోమాలో ఉండిపోతారు. అలాగా ఉండి 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 ఇంకా ఎంతో కష్టపడుతుంది అనమాట ఆత్మ దేహాన్ని వదిలి బయటికి రావడానికి. ఎందుకు వాళ్ళకి అంత అట్రాక్షన్ ఉంటుంది అనమాట బాడీతో. అందుకే వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది. ఎప్పుడైతే మనం మంచిగా అన్ని కర్మలు చేసి బాగా ఉంటామో, మన జీవితం మొత్తం మనం మంచి కర్మలు చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఏమవుతుందండి, వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ అనేది హెవెన్లీ ప్లానెట్స్ లో వస్తుంది. ఎవరైతే అన్ని పాప కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి ఉన్న ఈ మనిషి జన్మ పోయి ఇంకా జంతువుల్లాగో లేకపోతే పురుగులు, చెట్లు, ఈ రకమైన అంటే నీచమైన జన్మల్లో జన్మ తీసుకుంటారు. ఎవరైతే చక్కగా భక్తి చేసుకుని ఇంకా భక్తి అనేది భగవంతుడి దగ్గరికి చేరుకునే స్థాయిలో ఎప్పుడైతే భక్తి చేయలేరు, అంత భక్తి చేయని వాళ్ళకి ఏమవుతుందండి, మళ్ళీ భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చి మళ్ళీ మనిషి జన్మ ఇస్తారనమాట. ఇలా రకరకాలుగా మన కోరికలు, మన కర్మలు, వీటన్నిటిని బేస్ చేసుకుని ఏమవుతుంది, మనకి నెక్స్ట్ జన్మలు అనేవి ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట.
ఎలా అయితే ఇక్కడ క్యాటర్పిల్లర్ మూవ్ అవుతుంటుందో అలా కూడా అలాగే మన ఈ జీవుడు కూడా రకరకాల దేహాలని తీసుకుంటూ ఉంటాడు. అయితే కొంతమందికి తీరని కోరికలు ఉండిపోతాయి అన్నమాట. ఏదో కొన్ని అంటారు కదా, సడన్ గా ఏదో సాధించాలి అని అనుకోవచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు అవి. అంటే మంచి ర్యాంక్, కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, సడన్ వాళ్ళు ఎలా అయినా నేను ఇది సాధించాలి, జీవితంలో నేను ఈ స్థాయిలో ఉండాలి, అలా ఏవో కోరికలు ఉంటాయి అన్నమాట. కానీ ఏమవుతుంది, సడన్ గా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదో ఆ ఆ, కోరికలు తీరకుండా అయిపోవచ్చు, లేకపోతే ఎవరైనా ఫోర్స్ఫుల్ గా వాళ్ళని చంపేయచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ గోస్ట్ బాడీ వస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళకి ఏదైనా మంచి మంచి మనుషుల సాంగత్యం, అంటే మంచి డివోటీస్ సాంగత్యం అలాంటివి ఏమైనా దొరికినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు దాని నుంచి బయటపడతారు అనమాట. తర్వాత ఇంకొక విషయం, ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీత 8.6 శ్లోకాన్ని రిఫర్ చేశారు. ఎంఎం వాపి స్మరణ భావం, ఆ శ్లోకం అనమాట. దానిలో ఏం చెప్తున్నారంటే మనం చనిపోయేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటే దాన్ని బట్టి కూడా మన నెక్స్ట్ బాడీ అనేది డిసైడ్ అవుతుంది అని. కొంతమంది పెంపుడు కుక్కల గురించి ఆలోచించవచ్చు. అదే మనం జడ భరతుడి స్టోరీ, భరత్ మహారాజ్ స్టోరీ చెప్తున్నాం కదా, ఆ పాస్ట్ టైం లో ఏమవుతుందండి, భరత్ మహారాజ్ ఏమో జింక గురించి ఆలోచించడం, జింక శరీరాన్ని పొందుతారు అనమాట. అలా ఏంటంటే మన ఆలోచనల్ని బట్టి కూడా మనం చివరి సమయంలో ఏం ఆలోచిస్తే దాన్ని బట్టి కూడా మన నెక్స్ట్ లైఫ్ అనేది, మన నెక్స్ట్ బాడీ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. అలా కాకుండా భగవంతుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే భగవంతుడి గురించి ఆలోచిస్తారో వాళ్ళకు మళ్ళీ ఇంకొక ఆలోచించాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం మనం అంత కృష్ణుడిని ప్లీజ్ చేసి ఆయన ధామానికి వెళ్ళే అంత మనం భక్తి చేసి ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం భగవద్ధామానికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చేసుకునే కర్మల్ని బట్టి పై లోకాలకి, లేకపోతే మనిషి లోకాలు, లేకపోతే కింద లోకాలు అనేది ఎక్కడికి వెళ్తాం అనేది డిసైడ్ అవుతుంది. ఎవరైతే భగవంతుడు ఇంకొక మంచి పాయింట్ 18వ ప్రభుపాద గారు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అదేంటంటే 18వ అధ్యాయం 55వ శ్లోకం అనమాట. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తదో మాం తద్వితో జ్ఞాప విశతే తదనంతరం. ఎవరైతే భగవంతుడిని చేరుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం, అదేంటంటే భక్తియుత సేవ. ఎవరైతే భగవంతుడు మెచ్చుకునేటట్టు భక్తి చేస్తారో వాళ్ళు ఏంటంటే భగవద్ధామానికి చేరుకోవడానికి కంప్లీట్ గా ఎలిజిబుల్ అనమాట. కంప్లీట్ గా మనం అబ్జార్బ్ అయిపోవాలి ఈ కృష్ణ కాన్షియస్నెస్ లో. రీసెంట్ గా ఒక క్లాస్ లో విన్నాను, అదేంటంటే కర్దముని తర్వాత దేవహూతి 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తారు. చేసిన తర్వాత కూడా భగవంతుడు ఆయన ముందుకు వచ్చినప్పుడు ఏమడుగుతారంటే నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత వచ్చిన భార్య తనకి భక్తిలో సాయం చేస్తుంది అని, తర్వాత అదొకటి, తర్వాత ఆయనకి బ్రహ్మదేవుడి నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తుంది, నువ్వు ఈ పాపులేషన్ అంతా ఇంక్రీజ్ చేయాలి, ఇంకా నువ్వు జనాభాని అంతటిని పెంచాలి, అంటే నువ్వు పిల్లల్ని ప్రొడ్యూస్ చేయాలి అని అలాంటి ఇన్స్ట్రక్షన్ రావడము. తర్వాత ఇవన్నిటి కారణాల వల్ల ఏం చేస్తారంటే కర్దముని మంచి అమ్మాయి కావాలి అని చెప్పేసి నాకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ఆయన ఇంకెవరినో వెళ్ళి అడగలేదండి. ఇంకా ఏదైనా వేరే దేవతల్ని వెళ్ళి అడగలేదు, డైరెక్ట్ గా కృష్ణానే అడిగారు అనమాట. అంటే భక్తియుత మనం ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి ఏమైనా భౌతిక పరమైన కోరికలు ఉన్నా సరే తప్పులేదన్నమాట. అది కాకుండా ఇక్కడ కర్దముని కాజ్ చాలా పెద్దది. అలా భగవంతుడు చెప్తారనమాట, సరే నేను నీకు కంపల్సరీ వాళ్ళే వచ్చి నిన్ను అడుగుతారు అని చెప్పేసి. తర్వాత స్వయంభూ మనువు వచ్చి అడగడము కర్దముని మునిని, మా అమ్మాయిని దేవహూతిని వివాహం చేసుకుంటావా అని. అప్పుడు కర్దముని ఏం చెప్తారు, దేవహూతి చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిది, ఎవరు చేసుకోరు, ఎవరు తనని రిజెక్ట్ చేస్తారు, చేసుకుంటాను అని చెప్తారు. తర్వాత దేవహూతిని తీసుకొని వచ్చి వివాహం, కాకపోతే ఒక కండిషన్ పెడతారు అనమాట. కర్దముని ఒక కండిషన్ పెడతారు. అది ఏం చెప్తారు, నేను దేవహూతితో ఓన్లీ తనకి పిల్లలు పుట్టేంత వరకు మాత్రమే నేను తనతో ఉంటాను, తర్వాత నేను నా భక్తి చేసుకోవడానికి నేను వెళ్ళిపోతాను అని చెప్తారు అనమాట. స్వయంభూమను ఇంకా అని ఆ కండిషన్ పెట్టిన తర్వాత ఇంకా ఆ టైంలో నాకు ఆ పాయింట్ నచ్చింది అనమాట. ఇదంతా నేను చెప్పడానికి కారణం ఆ పాయింట్ గురించి. అక్కడ కర్దముని ఏం చేస్తారంటే ఆ మాట చెప్పేసి అతను దేవహూతిని చూసినా సరే, అంటే ఆ టైంలో అతను ఎంత ఇష్టపడి
అమ్మాయి దేవహూతి నచ్చింది కాబట్టి దేవహూతిని చూడరు అనమాట మళ్ళీ కర్దముని. అతను హీ లాస్ట్ హిమ్సెల్ఫ్, మర్చిపోతారు అతను, ఆయనే మర్చిపోతారు. మర్చిపోయి భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దేవహూతి యాక్చువల్ గా తను ఆ ఈ మునిని చేసుకోవడానికి తను కూడా ఓకే అనమాట, కర్దముని చేసుకోవడానికి. ఆ టైంలో ఆ అమ్మాయి దేవహూతి ఏం ఆలోచిస్తూ ఉంటుంది, ఎంత గొప్ప భక్తుడు ఈయన, ఇలాంటి భర్త రావడం అంటే, అయ్యో ఇదేంటి ఈయన అంటే నా గురించి ఆలోచించకుండా, మేము వివాహం చేసుకోబోతున్నాం, నా గురించి ఆలోచించుకోకుండా భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు. ఈయన మళ్ళీ కండిషన్ కూడా ఎలా పెట్టారు, నన్ను వదిలేస్తారంట, పిల్లలు పుట్టగానే నన్ను వదిలేసి ఆయన దారి ఆయన చూసుకుని వెళ్ళిపోతారంట. ఇవన్నీ ఆలోచించలేదు దేవహూతి. అబ్బా ఇంత మంచి భక్తుడు అంటే, ఒక వేదిక్ ఉమెన్ అనే వాళ్ళు అలా ఉంటారనమాట. అంటే మన పూర్వకాలంలో ఉండే, అంటే ఎవరైతే వేదాలని పాటిస్తూ ఉంటారో, మన వేదిక్ స్క్రిప్చర్స్ ని వాటన్నిటిని ఎవరైతే ఫాలో అవుతుంటారో అలాంటి స్త్రీలు ఆ విధంగా ఆలోచిస్తారనమాట. భర్త మంచి డివోటీ అయితే అదే పెద్ద అసెట్ అంతే. అంతేకాని భర్త అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తాం జనరల్ గా. కానీ అక్కడ దేవహూతి ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంది. కర్దముని కూడా ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నది నా భక్తులు నేను ముందుకు వెళ్ళడానికి, అది కూడా ఆయన ఎక్కువ హైలైట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ఆయనకి వాళ్ళకి పుట్టేది కపిలముని కాబట్టి, వాళ్ళు ఏంటంటే కపిలముని వస్తారు కదా దేవహూతిని చూసుకుంటాడు, ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన భగవంతుడి గురించి ఇమీడియట్ గా అన్నమాట ఆ కండిషన్ పెట్టారు. ఇమీడియట్ గా ఇంకా భగవంతుడి గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. అది అలా ఉంటారన్నమాట వాళ్ళ ఆలోచనలు, అవన్నీ అంత గొప్పగా ఉంటాయి. అంటే మనం కృష్ణ కాన్షియస్నెస్ లో వచ్చిన తర్వాత కూడా నాకేంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. భక్తి చేస్తాము కానీ మనకి కండిషన్స్ అన్నమాట. నాకు ఇలా ఉంటేనే నేను భక్తి చేయగలను. నన్ను తీసుకుని వెళ్ళి ఎవ్వరు లేని ప్లేస్ లో పెట్టేసి, లేకపోతే ఎవ్వరు లేని ప్లేస్ అని కూడా కాదు, కొత్త డివోటీస్ మధ్యలో మనల్ని పెట్టినా మనం అడ్జస్ట్ అవ్వడానికి ఫస్ట్ అసలు మన ఇనిషియల్ గా దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికే మనకి కొంచెం టైం పట్టేస్తుంది. కానీ ఇక్కడ కర్దముని దేవహూతి ఆయనలో ఉండే ఆ గొప్ప డివోటీని చూస్తుంది, ఇక్కడ కర్దముని ఏమో భగవంతుడిని చూస్తున్నారు అనమాట. అంతగా అబ్జర్వ్ అయిపోవాలి మనం భగవంతుడికి. అప్పుడు అలాంటి కేసెస్ లో మనం భగవంతుడి ధామానికి చేరుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. మన కండిషన్స్ ఏం మనం పెట్టుకోకూడదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనం భక్తి అనే దాన్ని చాలా తీవ్రంగా చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ 78 శ్లోక నంబర్. మాతాజీ చిన్న డౌట్, చెప్పండి. మరి అంత భక్తిలో ఉన్నాడు, మళ్ళా సంసారాన్ని ఎందుకు కావాలని కోరుకున్నాడు? మాతాజీ అప్పటికి వెళ్ళిపోయారు కదా, కపిలముని పుట్టడము ఇదంతా. కర్దముని మళ్ళీ వచ్చినట్టు ఎక్కడ లేదు కదా మాతాజీ. ముందు కావాలి అనుకుంటారు, కరెక్ట్, ముందు కావాలి అనుకుంటారు. ఎందుకంటే ఆయనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది కదా, సుపీరియర్ అథారిటీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఏమని, నువ్వు పాపులేషన్ ని పెంచాలి అని. అందుకే కదా ఆయన 9 మంది ముందు కుమార్తెలు పుడతారు, తర్వాత కపిలముని పుడతారు, తర్వాత కపిల శిక్ష అనేది అందరికీ మన జీవులందరికీ కూడా చాలా అవసరము కపిల శిక్ష అనేది. తర్వాత దేవహూతిని ఉద్ధరించడము, ఇవన్నిటి కోసం ఆయన వదిలేసుకుని వెళ్ళిపోతారు. సో మాతాజీ అది కూడా భగవత్ సేవే కదా మాతాజీ? ఆబ్వియస్లీ మాతాజీ, ఎందుకంటే భగవంతుడిని తీసుకొని వచ్చారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కపిలముని రావడం వల్లే కదా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని మనం భాగవతంలో చదువుతున్నాము. తర్వాత దేవహూతి వదిలేయడం అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు మాతాజీ, బాధ్యతలన్నీ వదిలేసి నేను సన్యాసం తీసుకుంటాను, లేకపోతే నేను బ్రహ్మచర్య ఆశ్రమం తీసేసుకుంటాను అని మన ఇస్కాన్ లో కొంతమంది పిల్లలు, అంటే కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటారు. అది కాదు కదా, మన బాధ్యతలు కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ వేరే అరేంజ్మెంట్స్ అయినా చేయాలి. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, ఒకళ్ళు సన్యాసం తీసుకుని లేదా బ్రహ్మచర్య తీసుకుని అలా వెళ్ళిపోవడం ఓకే. తర్వాత ఏంటి, అమ్మో ఈ బాధ్యతలన్నీ ఎక్కడ నేను తీసుకోవాల్సి వస్తుందో అని భయంతో పారిపోతూ ఉంటారు కొంతమంది, అవి రాంగ్. కానీ ఇక్కడ కర్దముని ఏం చేశారు, హయ్యర్ పర్పస్ కోసం ఆయన భార్యని, అది కాకుండా ఒక ఎఫిషియంట్ అయిన కొడుకు చేతిలో పెట్టి వెళ్తున్నారు. ఇప్పుడు కొడుకు వేస్ట్ పిల్ల అనుకోండి, అప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్ 78వ శ్లోకం మాతాజీ, చదవండి. మాతాజీ ఇంకో డౌట్ మాతాజీ, ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, మరి అదేంటి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండి రాజకీయంలో తిరిగి ఉన్న వాళ్ళకి అదేంటి ఇది వస్తుంది అన్నారు కదా,
కోమాలో ఉండే స్థితి ఇలాంటివన్నీ వస్తుంటాయి, ఎక్కువ తీసుకుంటారని. మరి వాళ్ళు కూడా హార్ట్ అటాక్ తో వెంటనే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి మాతాజీ? వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి ఎంటర్ అవుతున్నారు అని అంటారు మాతాజీ. ఓకే, నాకు అర్థం కాలేదు మాతాజీ, క్వశ్చన్ మళ్ళీ అడగండి మాతాజీ. ఇందాక అన్నారు కదా, భౌతిక విషయాల పట్ల, భౌతిక వాటి మీద ఆసక్తి ఎక్కువ ఉన్నోళ్ళు ఈ కోమాల స్థితిలో ఉండి ఇంకా నాకు తీరలేదు అనే భావంలో ఉండి వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు అట్లుండి కూడా అని అన్నారు కదా. అట్లా భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నోళ్ళు కూడా క్షణాల మీద ఇదైపోతున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అంటున్నా నేను. క్షణాల్లో అవ్వడం అంటే ఏంటి మాతాజీ? క్షణాల్లో అంటే మాతాజీ ఎక్కువ కాలం భూలోకంలో నరకం అనుభవించకుండా ఈజీగానే మరణిస్తున్నారు అనేసి. వాళ్ళు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు కదా, అంత ఆసక్తి ఉండి కూడా. అక్కడ పాయింట్ ఏంటంటే మాతాజీ, వాళ్ళ కోమాలో ఎందుకు ఉంటారంటే వాళ్ళకి ఆ శరీరం వదలడం ఇష్టం ఉండదు, అందుకే శరీరాన్ని పట్టుకొని అలాగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళు చేసిన కర్మలు అనేవి ఎక్కడ పోవు మాతాజీ, అవన్నీ ఆ సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. అలాగా వాళ్ళ ముందు జన్మలో చేసిన కర్మలన్నీ వాళ్ళతోనే ఉంటాయి. ఏమవుతుంది, నెక్స్ట్ బాడీ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ కుక్కలాగో, లేకపోతే అంటారు కదా, ప్రభుపాద్ చాలా సార్లు చెప్తారు, నెహ్రూ ఏమో జర్మనీలో కుక్కలాగా పుట్టారు అని చెప్తారు అనమాట. అలా ఏంటంటే వాళ్ళకి మన కొంతమంది దేశం అనుకుని చేస్తూ ఉంటారు. అది భగవంతుడిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే దేశం కోసం పాటుపడినా పర్వాలేదు. అది మన ఏంటంటే ఇప్పుడు క్షత్రియ ఒకవేళ వాళ్ళకు ఉన్న క్వాలిటీస్ అని క్షత్రియ క్వాలిటీస్ అనుకోండి, బార్డర్ లో ఉండే సోల్జర్స్ వాళ్ళందరూ ఏం చేస్తారు, దేశం కోసం పాటుపడతారు. కానీ కొంతమంది సోల్జర్స్ కృష్ణ కాన్షియస్ వేలో దేశం కోసం ఫైట్ చేస్తారు అనమాట, వాళ్ళకి పర్వాలేదు. కొంతమంది ఏంటి, నాది నాది నా కుటుంబం, లేకపోతే వాళ్ళకి ఎంతో, ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంతో పేరు వస్తుంది, ఎన్నో డబ్బులు చూస్తారు, ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటారు, ఆహా ఓహో అంటూ ఉంటారు అందరూ వాళ్ళని చూసి. అందుకే వాళ్ళకి ఏంటంటే, అమ్మో ఈ పొలిటీషియన్ బాడీ పోతే నాకు ఆ పొజిషన్ పోతుంది, ఎలా అయినా బతికించేయండి డాక్టర్, ఎలా అయినా బతికించేయండి అని చెప్తూ ఉంటారు. ఎంత పెద్ద రోగం వచ్చినా డాక్టర్ చేతిలో ఏముంటుంది, ఆ టైంలో వాళ్ళు ఆలోచించరు అనమాట అవన్నీ. అలా కోమాలో ఉంటారు, కానీ యూజ్ ఏంటి మాతాజీ, వాళ్ళు ఏం చేయలేరు కదా, కోమాలో ఉంటారు అంతే. కోమాలో ఉండే బాడీకి డెడ్ బాడీకి తేడా ఏముంది, రెండు అక్కడ పడి ఉంటాయి. కాకపోతే దీన్ని వెంటనే తీసుకుని వెళ్ళి కాల్ చేస్తాం, వాళ్ళ ఇంత ప్రాణం ఉంది కాబట్టి ఉంచుతారు అంతే. మనం అంటారు కదా, ఎంతలాగా ఎన్ని సంవత్సరాలు బతికేమో అని కాదు, ప్రభుపాద్ ఎప్పుడైనా చెప్తూ ఉంటారు కదా, ఉన్నన్నాళ్ళు డివోటీ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే హంసలాగా ఉండాలి, కాకిలాగా కలకాలం ఉండేట బదులు హంసలాగా ఏదో సామెత కూడా ఉంటది కదా. అలా అన్నమాట, మనం ఎంత కాలం బతికామని కాదు, ఎంత సేవ చేశాము, ఎంత ఈ భౌతిక బంధనాలన్నింటినీ వదిలించుకొని మనం ముందుకెళ్ళాము అంటే నెక్స్ట్ బాడీ లేకుండా భగవద్ధామానికి చేరుకున్నాం, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ 78వ శ్లోకంలో అదే చెప్తున్నారు. హరే కృష్ణ చదవమంటారు. చదవండి మాతాజీ. ఇంద్రియ భోగమును అనుభవింపగోరినంత వరకు మనము కర్మలను సృష్టించుకుందుము. జీవుడు భౌతిక క్షేత్రమున కర్మ చేయినప్పుడు ఇంద్రియ భోగము నా పాల్గొనను. ఇంద్రియ భోగమున నెలకొనినప్పుడు అతడు మరి ఒక కర్మ శృంఖలమును తయారు చేసుకొనను. ఈ ప్రకారం అతడు బద్ధజీవునిగా చిక్కుబడుచున్నాడు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, మనకి ఈ కోరికలు అనేవి ఉన్నంత కాలం మనం ఆ కోరికలకు తగినట్టుగానే మనం కర్మలన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఈ కర్మలు చేసి చేసి ఏమవుతాం అంటే, మనకు భగవద్గీతలో వస్తుంది కదా శ్లోకం, యజ్ఞార్థాత్ కర్మణో నియత్ర లోకోయం కర్మబంధన. మనం చేసే ఆ కర్మల వల్ల మనకి రకరకాల కర్మ బంధనాల్లో చిక్కుకుని ఉండిపోతాం అనమాట. ఆ బంధనాలన్నీ మనకి తెంచి మనల్ని ఫ్రీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు, కృష్ణుడే అన్నమాట. ఆయనకి ఎప్పుడైతే మనం భక్తి అనేది చేస్తామో అప్పుడు మనకి ఇవన్నిటి నుంచి కూడా మనం ఫ్రీ అయిపోతాం. అయితే ఇక్కడ భాష్యంలో భక్తి వినోద్ ఠాకూర్ చెప్పిన ఒక మాట ఉందండి, దాన్ని ఎవరైనా చదువుతారా మాతాజీస్ కానీ ప్రభుజీస్ కానీ? అనాది కర్మ ఫలి, ఆ స్టేట్మెంట్ మాత్రం అక్కడి నుంచి చివరి దాకా చదవండి. విష్ణు యజ్ఞాత్ కర్మణోన్యత్ర అది కాదు లాస్ట్ లో ఉంది చూడండి, భక్తి వినోద్ ఠాకూర్. హరే కృష్ణ మాతాజీ. దీనినే భక్తి వినోద ఠాకూర్లు అనాది కర్మ ఫలే పడి భవార్ణవ జలే అని పలికిరి.
గత కర్మఫలముగా జీవుడు కర్మబంధన సముద్రమున బడును కనుక భవజలాబ్ధిలో మునుగుటకు బదులు మనిషి కేవలము దేహ పోషణార్థమే కర్మను అనుసరించవలెను. మిగిలిన సమయమునంతటిని అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకే అంకితం కావింపవలను. ఈ రీతిని చాలా మనిషి కర్మఫలం ఇంపార్టెంట్. నుండి బయటపడగలదు. హరే అంతే కృష్ణ. కదండి, మనం చేసే యాక్టివిటీ ఎలా ఉండాలని చెప్తున్నారు భక్తి వినోద్ ఠాకూర్. మన బాడీని, సోల్ ని, మన ఆత్మని, శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మాత్రం బతికి ఉండాలి కదండి. మనకి రోగాలు వచ్చాయనుకోండి, రోగాలు వస్తే మనం భగవంతుడికి సేవ చేయలేం కాబట్టి మనం హెల్దీగా ఉండడానికి మనం తినాలి, తర్వాత హెల్దీగా ఉండడానికి మనం ఏదైనా పని చేయాలి. అంతే తప్ప అదే మనకి దేహమే మనకంతా, దేహాన్నే నేను మెయింటైన్ చేసుకుంటాను అనేటట్టు ఉండకూడదు. దానికి ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయించి మిగిలిందంతా కూడా మనం భగవంతుడి కోసం వాడాలి అని ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 79వ శ్లోకం. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి ప్రభుజీ. ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని సంకల్పము చేతనే సృజింపబడి పోషింపబడి లయించునని సదా నీవెరుగి ఉండుము. కనుక ఈ జగత్తునందలి సమస్తము అతని ఆధీనమునే కలదు. ఈ పరిపూర్ణమగు జ్ఞానము కలుగుటకు మానవుడు ఆ భగవానుని భక్తి యోగం నందే సదా నెలకొనవలను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ కాన్షియస్నెస్ గురించే చెప్తున్నారు అనమాట నారదుని. కంప్లీట్ గా భగవంతుడే అన్నిటికీ కారణం అని తెలుసుకొని కంప్లీట్ గా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటే మనం ఇవన్నిటి నుంచి కూడా బయటపడతాము. ఆయన శరణు వేడుకోవాలి, ఆయనే మనకి ఏదైనా చేయగలరు అనే కంప్లీట్ ఫెయిత్ ని ఇస్తున్నారు అనమాట ఇక్కడ నారదుని ప్రాచీన బర్హికి. తర్వాత ఇంకా ఇవంతా ఎందుకు ఇస్తున్నారు ప్రాచీన బర్హికి అంటే, ప్రాచీన బర్హి ఇవన్నీ వదిలి ఇంకా ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ అనుకుని భౌతిక ఇంద్రియ తృప్తి, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలి, ఇవన్నిటి నుంచి కాకుండా ఇవన్నిటి నుంచి బయటపడి కంప్లీట్ గా భగవంతుడి శరణాగతి పొందడానికి కోసం నారదుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నారు అనమాట ప్రాచీన బర్హికి. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో మయ్యాసక్తమన పార్థయోగం జన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాసి తచ్చును. ఎప్పుడైతే మనం కంప్లీట్ గా ఫుల్ గా కృష్ణ కాన్షియస్ అయిపోతామో, తర్వాత మనం ఈ భగవంతుడికి మనం కంప్లీట్ గా మైండ్ భగవంతుడితో అటాచ్ చేస్తాము. అక్కడ ఏమంటున్నారు, అసంశయం సమగ్రం మాం, కంప్లీట్ గా నువ్వు నన్ను పొందుతావు, అసంశయం, దానిలో డౌటే లేదు అని ఇక్కడ భగవంతుడు అర్జునుడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ ప్రభుపాద్ క్రియేట్ చేసిందో, లేకపోతే ఒక మధ్వాచార్య, లేకపోతే ఒక భక్తి వినోద్ ఠాకూర్ క్రియేట్ చేసినవి కాదనమాట. అవన్నీ భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే. వాళ్ళు ఏంటంటే ఆచార్యులు మనకి ఇంకా సింప్లిఫై చేసి భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఆచార్యులు చెప్తున్నారు అనమాట. ఎలాగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనే ప్రాసెస్ అంతా మనకి ఆచార్యులు చెప్పి సింప్లిఫై చేసి చెప్తున్నారు. ప్రభుపాద్ అయితే ఇంకా సింప్లిఫై చేశారు. ఎందుకంటే ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళందరూ ఏంటంటే ఇది ప్రాసెస్ అని చెప్పారు, ఇలా చేయండి, అలా చేయండి, కోరికలను వదలండి, ఎక్కువ మొత్తం మనకి ఎంత టైం మన బాడీకి మైండ్ కి ఇవ్వాలో అంతే ఇవ్వండి, మిగిలిన టైం మనం కృష్ణకి ఇవ్వండి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మనకి అర్థం కాదు, పెద్దగా అందరికీ అర్థం కాకపోవచ్చు, ఎవరో కొంతమందికి అర్థం అవుతాయి. అందుకే ప్రభుపాద్ ఏం చేశారు, మొత్తం టైమింగ్స్ తో సహా చెప్పేసి ఇచ్చేసారు అనమాట, ఏ టైంలో ఏం చేయాలి. ఇంకెంతకంటే ఎవరు ఇంకా సింప్లిఫై చేసి ఇవ్వలేరేమో. హరి బోల్ మాత, నిజంగా మాతాజీ. హరి కృష్ణ. 80th శ్లోక అండి, ఎవరైనా చదవండి మాతాజీ. కృష్ణ చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ. దండప్రణామాలండి. మైత్రేయుని పలికెను, భాగవత ప్రముఖుడగు నారదముని ఆ విధముగా దేవదేవుని యొక్క జీవుని యొక్క స్వరూపమును ప్రాచీన బర్హికి వివరించాను. తదనంతరము అతడు రాజుకు ఆహ్వానమునొసగి సిద్ధలోకమునకు మరలిపోయాను. హరే కృష్ణ. ప్రణామాలు. మొత్తం అన్ని హరే కృష్ణ. అయితే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని నారదుని ఇచ్చి ఏం చేశారంటే ప్రాచీన బర్హికి ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన టైం అన్నమాట. ప్రాచీన బర్హి నువ్వు ఇది చెయ్యి అనేది చెప్పలేదు, ఇవన్నీ ఉన్నాయి, ఇది పరిస్థితి అని అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నారదుని మళ్ళీ సిద్ధలోకానికి వెళ్ళిపోయారు అనమాట. ప్రభుపాదుల వారు ఇక్కడ సిద్ధలోకం, బ్రహ్మలోకాల గురించి చెప్పారు. సిద్ధలోకంలో జనరల్ గా ఏంటంటే అక్కడికి ఎవరు వెళ్తారు అంటే, ఎవరైతే మిస్టిక్ పవర్స్ అన్ని ఉంటాయి కదా, సిద్ధులు అవన్నీ ఉంటాయి కదా, అలాంటి యోగిక్ పవర్స్ అన్ని ఉండే వాళ్ళు జనరల్ గా సిద్ధలోకానికి వెళ్తారు.
వాళ్ళు ఒక ప్లానెట్ నుంచి వేరే ప్లానెట్ కి ఆకాశంలో ఫ్లైట్ చేస్తూ ఎగురుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇవన్నీ చెప్పారనమాట. నారద ముని కూడా ఏంటంటే అంత పవర్ఫుల్ యోగి ప్లస్ ఆయన గ్రేట్ డివోటీ అన్నమాట. ఇవన్నీ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని నారద ముని ప్రాచీన బర్హికి ఇచ్చి ఆయన మళ్ళీ ఆయన లోకానికి వెళ్ళిపోయారు అన్నమాట, సిద్ధ లోకానికి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాచీన బర్హి ఏం చేస్తున్నారని చూడాలి. ఆయన ఇంకా సన్యాసిస్తారనమాట ప్రాచీన బర్హి. చదవండి మాతాజీ. 81 చదవమంటారా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. 81. రాజర్షియగు ప్రాచీన బర్వి ప్రజారక్షణ బాధ్యతను తన కుమారులకు అప్పగింపడని మంత్రులతో పలికి పిదప గృహమును వీడి తపస్సు నాచరించుటకై కపిల ఆశ్రమమునకు వెడలెను. మాతాజీ నెక్స్ట్ శ్లోక కూడా చదివేయండి మాతాజీ. 82. 82. కపిల ఆశ్రమమును చెంత ఏకాగ్రత చిత్తముతో తపస్సు నాచరించిన వాడై ప్రాచీన బర్వి సమస్త భౌతిక ఉపాధుల నుండి ముక్తుడయ్యను. గోవిందుని ప్రేమయుత సేవలో సతతము నెలకొన్న వాడై అతడు గుణరీత్యా భగవంతునితో సమానమగు ఆధ్యాత్మిక స్వరూపమును బడిసెను. ఈ 2 శ్లోకాస్ లో ఏం చెప్తున్నారంటే, ఇంకా ప్రాచీన బర్హి నారదుని అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రాచీన బర్హి ఏమో మళ్ళీ వెంటనే రాజ్యానికి వచ్చేసి ఆ టైంలో అప్పటికి ఇంకా ఆయన కుమారులు ఎవరు కూడా బ్యాక్ కి రాలేదు. వాళ్ళందరూ ఇంకా తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు మా పిల్లలందరూ వచ్చిన తర్వాత వాళ్ళకు బాధ్యతలన్నీ అప్పచెప్పి అప్పుడు నేను వస్తాను అని ప్రాచీన బర్హి అనుకోలేదన్నమాట. ఆ ఎమర్జెన్సీ, ఈ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ప్రభుపాద కూడా చాలా సార్లు చెప్తారనమాట. ఇది ఎమర్జెన్సీ, మనకి ఏదో నెమ్మదిగా నేను ఇంకా 20s లోనే ఉన్నాను కదా, నాకు ఇంకా 5 years కదా, స్లోగా చేసుకుంటూ వెళ్తాను అని ఎప్పుడు అనలేదన్నమాట. ఎమర్జెన్సీ ఇది మనకి. మళ్ళీ మనం ఒక్క క్షణం మనం వేస్ట్ చేసే కొద్దీ ఏమవుతుంది, మళ్ళీ మనం ఇంకొక లైఫ్ తీసుకొని ఇంకొక జన్మ తీసుకొని ఇంకో బాడీలోకి ఎంటర్ అవ్వడానికి మనం దగ్గర అవుతాం అనమాట. అందుకే ఏం చేయాలి, ఇది ఎమర్జెన్సీ, ఇది మనం ఆరాంగా చేసుకునే విషయం కాదు అని ప్రాచీన బర్హికి అర్థమైంది అనమాట నారదుని ఇన్స్ట్రక్షన్స్ వల్ల. అందుకే ప్రాచీన బర్హి వాళ్ళందరూ వచ్చేంత వరకు, కుమారులందరూ బ్యాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మినిస్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ నా తర్వాత వాళ్ళు ప్రజలందరినీ ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు అని. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడము అంటే ఏంటి, దాని గురించి ఈ 2 శ్లోకాస్ లో కొంచెం వివరంగా చెప్పారనమాట. అదేంటంటే ప్రొటెక్షన్ అనేది ఓన్లీ మనం బాడీని ప్రొటెక్ట్ చేయడం అలా కాదు. అక్కడ ఎలా ఉంటుందంటే రాజ్యాన్ని పరిపాలించాలి, ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాలి అంటే రాజ్యం మొత్తాన్ని కూడా ఈ వర్ణాశ్రమ సిస్టమ్ ఫాలో అయినట్టు చేయాలన్నమాట. అంటే జనాలందరినీ కూడా ఆ 4 కేటగిరీస్ డివైడ్ చేసి అప్పుడు రాజు అనేవాడు పరిపాలిస్తే వాళ్ళు కరెక్ట్ గా అందరూ కూడా రాజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ప్రజలు ఫాలో అవ్వగలుగుతారు. అంతేకాని అందరికి ఒకే రూల్, అందరికి ఒకే రెగ్యులేషన్ అంతా ఒకటే అని అంటే అలాగ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసుల్లో కూడా జనరల్ గా చూసుకుంటే ఒక టీం అంతా కలిపి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు ఆ టీం లీడ్ కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఏం చేస్తారు, ఎవరెవరు ఏ ఏరియాస్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది చూస్తారనమాట. వాళ్ళకి ఆ వర్క్ ఇస్తేనే వాళ్ళు బాగా చేయగలుగుతారు. అంతేకాని వాళ్ళకి వేరే పని ఇస్తే వాళ్ళు చేయలేరు అనమాట, అంత బాగా చేయలేకపోవచ్చు. ఈవెన్ మనకు కూడా ఇప్పుడు ఒక టెంపుల్ నో లేకపోతే ఒక ఇస్కాన్ సెంటర్ నో మనం రన్ చేస్తున్నాం అనుకోండి, మన పైన ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని కొన్నాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. ఈ మాతాజీకి ఈ ప్రభుజీకి ఏ సర్వీస్ ఇస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు. కొంతమంది ఏంటంటే మాతాజీలు కుకింగ్ లో చాలా బాగా చేయగలుగుతారు అనమాట. వాళ్ళకి పువ్వులు దండలు అవి కుట్టడం రాకపోవచ్చు. వాళ్ళని తీసుకుని వచ్చి మాతాజీ మీరు దేవుడికి పూలు కట్టండి అని అన్నారు అనుకోండి, వాళ్ళు చేయలేరు అనమాట. లేకపోతే డీటీ డ్రెస్సింగ్ చేయడంలో ఒకళ్ళు బాగా చేయగలుగుతారు, వాళ్ళ క్రియేటివిటీ బాగుంటుంది అనమాట. రకరకాలుగా డిజైన్లతో దేవుడికి మంచి మంచి బట్టలు కుట్టడం లేకపోతే దేవుడిని అలంకరించడం అవన్నీ బాగా చేయగలుగుతారు. వాళ్ళని తీసుకుని వచ్చి మాతాజీ మీరు ప్రీచింగ్ చేయండి అంటే వాళ్ళు చేయలేరు. కొంతమంది ఏంటి ఇవేమి చేయలేరు, కానీ వేరే వాళ్ళకి ఇలా బాగా చదివి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ప్రవచనం ఇవ్వమంటే వాళ్ళు బాగా చేయగలుగుతారు. అలా ఏంటంటే ఆ లీడర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏ ఏరియాస్ లో స్ట్రాంగ్ గా ఉన్నారో చూసుకొని ఆ ఏరియాస్ కి సంబంధించినవి వాళ్ళకి ఇస్తారన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రాచీన బర్హి అక్కడ ప్రొటెక్షన్ అనే వర్డ్ ని యూజ్ చేశారు అంటే దానికి ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారంటే సొసైటీని 4 ఆశ్రమాలుగా 4
వర్ణాలుగా డివైడ్ చేసి రూల్ చేయడానికి అది నిజమైన ప్రొటెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఆ రకంగా వాళ్ళని ట్రైన్ చేయాలన్నమాట. అంతేకాని కొంతమందికి ఎక్కువ సర్వీస్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి మనం ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చేయలేరు అనమాట. అది కరెక్ట్ కాదు. అందుకే ఈ రకంగా ప్రాచీన బరికి చెప్పారు అని ప్రభుపాదులు వారు చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఈ 82వ శ్లోకంలో ఈ ప్రాచీన బరిహి మంచి అతను కాన్స్టెంట్ గా భగవంతుడికి సేవ చేసి ఫైనల్ గా ఏమైందంటే ఈ ప్రాచీన బరికి కపిల ఎప్పుడైతే బాధ్యతలన్నీ ఫస్ట్ ఇచ్చేసారు, ఇచ్చేసిన తర్వాత ఆయన కపిల ఆశ్రమం అని చెప్పేసి అదేంటంటే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా, బంగాళాఖాతం తర్వాత ఈ గంగా నది ఆ రెండు దగ్గర కలుస్తాయి అన్నమాట. దాన్ని గంగా ప్రీవియస్ 81లో వస్తుంది, గంగా సాగర్ అంటారు అనమాట. ఆ గంగా సాగర్ ప్లేసే కపిల ఆశ్రమం. అంటే కపిల ముని అక్కడ ఉండి చాలా తపస్సు అదంతా చేశారంట. ఆ ప్లేస్ లో ఈ ప్రాచీన బర్హి కూడా అక్కడికే వెళ్ళిపోయి ఆయన చాలా భక్తి చేశారనమాట. భక్తి చేసి మొత్తానికి ఏంటంటే భగవంతుడికి ఎలాంటి క్వాలిటీస్ అయితే, అంటే భగవద్ ధామానికి చేరుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ అయితే అవసరమో ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఆయన డెవలప్ చేసుకొని ఫైనల్ గా ఏంటంటే భగవంతుడి ధామానికి చేరుకున్నారు అని చెప్పారనమాట. తర్వాత ఇక్కడ కొన్ని టర్మ్స్ అవన్నీ ఇచ్చారు ప్రభుపాదులు గారు. తర్వాత ఫస్ట్ మనందరం మెటీరియల్ స్టేట్ లో ఉండేటప్పుడు మనం జీవభూత ప్లాట్ఫామ్ లో ఉండేటట్టు, తర్వాత ఎప్పుడైతే మనం భక్తి అనేది చేస్తామో అప్పుడు బ్రహ్మభూత స్టేజ్ కి వెళ్తాం అనమాట. బ్రహ్మభూత స్టేజ్ అంటే అది కంప్లీట్ గా మనం మోక్షాన్ని పొందిన స్టేజ్ అనమాట. అంటే ఇంకా అక్కడ మనకి మెటీరియల్ బాండేజ్ అనేది, ఈ కర్మ బంధాలు ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. కంప్లీట్ గా ఇప్పుడు మనం భగవంతుడి సేవలోనే ఉంటే అప్పుడు మనం జీవభూత స్టేజ్ నుంచి బ్రహ్మభూత స్టేజ్ కి వస్తాము. ఎవరైతే ఈ విషయాలన్నీ కరెక్ట్ గా అర్థం చేసుకుని మాయకి ఎగ్నెస్ట్ గా ఫైటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళని ధీర అంటారు. అలా అని చెప్పారనమాట. ధీర వీర వాటి గురించి ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పారు. నెక్స్ట్ ఇంకా 83 నుంచి మిగిలిన శ్లోకాల్లో ఏంటంటే మనకి ఫలశ్రుతి అనేది వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అదండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు. ఇది 3వ స్కందమా మాతాజీ? హరే కృష్ణ. ఇది స్కందం మాతాజీ. సారీ, 4వ స్కందం. ఎన్నో అధ్యాయం మాతాజీ? ఎన్నో అధ్యాయం? 29వ అధ్యాయం. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాది దండవత్ ప్రణామాలండి. దండవత్ ప్రణామం మాతాజీ. ఎవరికి ఏం ప్రశ్న? నాది ఒక చిన్న రిక్వెస్ట్ మాతాజీ. ఇందాక నేను చెప్పాను కదా పరం భాగవత్ ప్రభు, ఆ ప్రభుజీ మా కాంగ్రిగేషన్ లో ఉన్న ఒక ఇనిషియేటెడ్ డివోటీ, జయపతాక్ స్వామి గురు మహారాజ్ డిసైపుల్. ఆయన ప్రభుజీ లాస్ట్ 3 years నుంచి హెల్త్ ఇష్యూస్ తో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మనందరం 3 times ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర చెప్పి ప్రభుజీ తొందరగా కోలుకొని, అంటే అది కొంచెం క్రిటికల్ అంటే ఆయన చూడడానికి నార్మల్ గానే ఉన్నా ఆయనకు వచ్చిన ప్రాబ్లం MSAP అంటారండి. అది కొంచెం క్రిటికల్ ఇష్యూ అన్నమాట. ప్రభుజీ తొందరగా దాని నుంచి బయటపడి మళ్ళీ నార్మల్ గా భగవంతుడికి సేవ చేసుకోవాలని కోరుకుందాం మాతాజీ. సంఖ్య హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే మాతాజీ.